వేరే అనమాట. సో, అందుకని ఇక్కడ గీత భగవద్గీత అని ఎందుకన్నామంటే, భగవంతుడు శ్రీకృష్ణుడు గీతని ఉపదేశించాడు గాబట్టి. సో, ఇక్కడ అర్జునుడికి ఉపదేశించాడు. ఇక్కడ ఎవరెవరు యుద్ధం చేస్తున్నారంటే పాండవులు, కౌరవులు. కౌరవులేమో 100 మంది, పాండవులేమో 5గురు. సో, పాండవులు ఎవరు అనంటే యుధిష్ఠరుడు, భీముడు, అర్జునుడు, తర్వాత నకుల, సహదేవులు 5గురనమాట. సో, ఇక్కడ పాండవులేమో పాండురాజు యొక్క పుత్రులు. కౌరవులేమో 100. దానిలో పెద్ద అతనేమో ఆహ్, దుర్యోధనుడు. సో, ఈ వీళ్ళ యొక్క తండ్రి ధృతరాష్ట్రుడు. ఈ ధృతరాష్ట్రుడు మనం గుడ్డివాడని చెప్పుకున్నాం. సో, ఈ పిల్లలందరికీ కూడా ఒక పితామహ ఉంటాడు. ఆయన భీష్మాచార్య. సో, ఆయనే సేనాధిపతి గూడా. ఎవరి సైడు? కౌరవుల సైడ్ అనమాట. సో, ఇక్కడ అసలు కౌరవులు, పాండవులు అందరూ గూడా కురువంశానికి చెందిన వాళ్ళే. సో, అయినా కానీ వాళ్ళల్లో డిస్ప్యూట్స్ వచ్చాయి. అంటే కొట్లాటొచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మామూలుగా అన్నదమ్ములు కొట్లాడుకుంటారు ఆస్తి కోసం. అదే విధంగా వీళ్ళు ఆస్తి కొరకు కాదు గానీ, ఒక రాజవంశం ఏలడానికి ఒక రాజులాగా ఎవరు రాజసింహాసనం కోసం ఇక్కడ చిన్న పోట్లాట జరిగిందనమాట. ఎందుచేత అనంటే, ధృతరాష్ట్రుడు పెద్ద అతను గ్రుడ్డివాడు పుట్టుకతోనే. అందుకని ఆయన రాజ్యాన్ని ఏలలేడు కాబట్టి, వాళ్ళ తమ్ముడైన పాండురాజుని సింహాసనం మీద కూర్చోబెట్టి యాక్చువల్లీ అన్నకెంత గౌరవం ఇస్తాడంటే పాండురాజు అన్నయ్యనే కూర్చోబెట్టి ఆయన అంత రాజ్యాన్ని చూస్తుంటారు. సస్యశ్యామలంగా ఉంటుంది. కానీ అనుకోకుండా ఆయన పరమపదిస్తారు. అప్పుడు ఆయన భార్య కుంతీదేవి పెద్ద భార్య, మాద్రి చిన్న భార్య. వీళ్ళకు పుట్టిన సంతానమే వీళ్ళు 5గురనమాట. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇలా జరిగిపోయింది. సో, అదే స్థానంలో వీళ్ళందరూ గూడా అందరూ కౌరవులు, పాండవులు ఏదైతే మనం అనుకుంటున్నామో కలిసి పెరుగుతారు ఒకే దగ్గర. సో, వాళ్ళందరినీ గూడా ద్రోణాచార్యుడు గురువులాగా ఉంటారు. భీష్మాచార్యులేమో తాత. వీళ్ళందరినీ కూడా చూసుకుంటూ ఉంటారు. కానీ ఒక టైమొస్తుంది. దుర్యోధనుడు ఒక సింహాసనం కోసం ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు కలిసి పన్నాగం పన్ని వీళ్ళని నానా హింసలు పెడుతూ ఉంటారనమాట. సో, అక్కడ యుద్ధం ఎందుకు కృష్ణ వెళ్తాడు గూడా శ్రీకృష్ణ సంధి చేయడానికి. కానీ దుర్యోధనుడు ఎలాంటి వాడంటే, మనం నిన్న చూసాం ఆయన యొక్క క్యారెక్టరు 2 విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు. సో, ఆయన సూదిమొన స్థలం గూడా నేనివ్వను అని అంటాడు. అంటే సరే ఒక్కొక్క 5 ఊర్లు ఇచ్చేయి వాళ్ళకి సరిపోతాయంటే లేదు. క్షత్రియ ధర్మం ఏమంటే వాళ్ళు అలా ఉండకూడదు. వాళ్ళు రాజుల్లాగా పరిపాలించాలి. ప్రజల్ని చూసుకోవాలనమాట. సో, అది అందుచేత శ్రీకృష్ణుడు వాళ్ళకి కంపల్సరీగా ఇవ్వాలి అనంటే, లేదు నేనివ్వను అంటాడు. అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుందనమాట. సో, ఆ విధంగా ఇక్కడ యుద్ధ భూమిలో సో, అర్జునుడు మెయిన్ అనమాట. యోధుడు బాగా బాణాలు వేయడం గాని యుద్ధంలో. యుధిష్ఠిరుడేమో వాళ్ళ పెద్ద అన్నయ్య వీళ్ళ 5గురికి. సో, వీళ్ళందరికీ గూడా కృష్ణ భగవానుడే గైడ్ చేస్తూ ఆళ్ళ సైడ్ ఉంటాడు. రథసారథిలాగా అర్జునుడికి ఉంటారనమాట. సో, అయితే అర్జునుడు సరే యుద్ధం చేద్దాం అనుకున్నాం గదా! సరే మధ్యలోకి తీసుకెళ్ళు అన్నప్పుడు ఆయనకి శ్రీకృష్ణుడు మధ్యలోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ అందరు బంధువుల్ని చూస్తాడు. బంధువుల్ని చూసి తాతని, తండ్రిని వీళ్ళందరినీ చూసి కుప్పకూలిపోతాడనమాట. ఆయన గాండీవం గూడా చేతిలోంచి జారిపోతుంది. సో, జారిపోయేసరికి ఆయనకి ఒకలాంటి భయం కంపితుడైపోయి, ఈ వీళ్ళనా నేను చంపేది? ఎందుకు నాకీ ఆస్థానం అసలు అవసరం లేదు. వీళ్ళని చంపేదానికంటే గూడా, పాపం చేసేదానికంటే గూడా నేను బిచ్చమెత్తుకొని బతకడం చాలా ఈజీ నాకు అని అనుకుంటాడు అర్జునుడు. సో, అలా క్షత్రియ ధర్మం కాదనమాట. క్షత్రియ ధర్మం అన్నప్పుడు పరిపాలించాలి. రాజులాగే ఉండాలి. సో, అప్పుడు ఇది మనము చర్చించుకున్నాం మొదటి చాప్టర్‌లో. సో, అర్జునుడు ఏమవుతుంది అనేది. సో, అది మనం చూసినట్లయితే ఇంకోటి గీతా మహత్వం గురించి ఒక విషయం చెప్పుకోవాలి ఇక్కడ మనం. ఈ కురుక్షేత్ర రణరంగంలో మహాభారతం అనే దాంట్లో భగవద్గీత మనం నేర్చుకుంటున్నాం. ఓకే. సో, ఇక్కడ కొంచెం మనం తెలుసుకోవాల్సింది భగవద్గీత ఎలాంటిది అనంటే, మన యొక్క దుఃఖాన్ని పోగొడుతుందనమాట. దుఃఖం ఎందుకొస్తుంది అంటే, కృష్ణుడే చెప్పాడు ఇదొక దుఃఖాలయం అని. మనం ఉండేది నివసించే భూమి, నివసించే స్థలము ఒక దుఃఖాలయం. సో, ఈ దుఃఖాలయం అశాశ్వతము.
సో, ఇవన్నీ మనకు తెలీదు. తర్వాత మెల్లమెల్లిగా తెలుస్తుంది. తెలిసిన తర్వాత గూడా మనము దీనిలోంచి బయటపడడం చాలా కష్టం అనమాట. దేనిలోంచి? ఈ ఆహార నిత్యమైతున భయం. సో, ఈ నాలుగిట్లోంచి బయటపడడం చాలా కష్టం. మరి మనిషిలాగున్నప్పుడు ఏమవుతుంది అనంటే బాల్యమని, యవ్వనమని, వృద్ధాప్యమని ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో, ఇవి మనం తప్పించుకోలేము. సో, ఇలా ఉన్నప్పుడు భగవద్గీత చదవడం చాలా మంచిది అని గురువులు చెప్తూ ఉంటారు. అంటే భగవద్గీతలోంచి మనకి ప్రతి ఒక్క ఆన్సర్ వస్తుందనమాట. మహాత్మా గాంధీ ఏమన్నారంటే, నాకు ఏ సమస్య వచ్చినా నేను భగవద్గీత తీసి పేజీలు తిప్పేసరికి నాకు ఒక ఆన్సర్ దొరుకుతుంది అని అన్నారనమాట. అంత ఈవెన్ చాలామంది సైంటిస్ట్‌లు గూడా నమ్ముతారు భగవద్గీతని. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి ఇది చేయడానికి. ఈ మధ్య మనం సునీత విలియమ్స్ విన్నాం గదా! అన్ని చోట్ల బాగా వైరల్ అయింది. ఏంటి అంటే ఏం తీసుకెళ్ళింది అంటే చంద్రమండలానికి వెళ్ళింది గదా! ఇన్ని రోజులు ఎలా ఉండగలిగావు అంటే నా తోడు భగవద్గీతని, గణేష్ మహారాజ్‌ని తీసుకెళ్ళానని చెప్పింది. సో, అలా ఇట్ ఈస్ ఎ మాన్యుయల్ ఆఫ్ మ్యాన్‌కైండ్ అనమాట. అంటే మనుషులకి ఒక మాన్యుయల్ బుక్ లాంటిది. అంటే మనని ఆచరణలో పెట్టిచ్చి మనం సవ్యంగా వెళ్ళడానికి సహకరించేది భగవద్గీత. సో, ఇక్కడ మనం మామూలుగా ఒక టీవీ గానీ, కంప్యూటర్ గానీ, ఇంకేమైనా కొంటే ఒక చిన్న పుస్తకం ఇస్తారు కదా! మాన్యువల్ లాంటిది. అది ముందే చదువుతామా? వెనకాల చదువుతామా? అంటే అది చదివి దాన్ని మనం వాడినట్లయితే కరెక్ట్‌గా ఉంటుంది. అది చదవకుండా వాడేసి తర్వాత అది పాడైపోయినప్పుడు మనం మాన్యువల్ తిరిగేస్తే మనకెక్కడ పట్టు దొరకదనమాట. దొరకకుండా మనం వాళ్ళని పిలిచి రిపేర్ చేయించుకోవడం అలా జరుగుతుంది. అలాగే మానవ జీవితంలో మనం చిన్నప్పటి నుంచే పిల్లల్ని భగవద్గీత చదవడం యొక్క ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వారు మంచి దారిలో వెళ్తారనమాట. సో, సన్మార్గంలో వెళ్తారు. అలా అని చెప్పి సన్యాసి అవ్వాలని ఎక్కడా రూల్ లేదు. భగవంతుడిని మనతో చేర్చుకోవాలి. భగవంతుడు ఎప్పుడు గూడా ఇప్పుడు మనకి ఎంతోమంది ఫ్రెండ్స్, ఎన్నో గ్రూప్స్ నిన్న మాతాజీలు చెప్తా ఉండే మేము వేరే గ్రూప్‌లో గూడా ఉన్నాం. అక్కడున్నాం, ఇక్కడున్నాం. ఓకే. సో, అందరిని మనం చేర్చుకుని దగ్గరుంటున్నాం. ఒక్క కృష్ణుడిని ఎందుకు వదిలేయడం? కృష్ణుడిని చేర్చుకోండి మీ గ్రూప్‌లో. అప్పుడు మీరు చూడండి ఆ డిఫరెన్స్ ఏంటి అనేది. సో, ఇక్కడ మనకి గురువులు చెప్తారు భగవద్గీత చదవాలని. చైతన్య మహాప్రభు అని కలియుగంలో శ్రీకృష్ణుడే అలా వచ్చారనమాట. మాయాపూర్‌లో ఆయన జననం జరిగింది. మేము యాత్రకు వెళ్ళినప్పుడు చూసాం కూడా. ఒక వేప చెట్టు కింద ఆయన జననం జరుగుతుందనమాట. సో, 500 సంవత్సరాల క్రింద ఆయన వచ్చి సంకీర్తన మూవ్‌మెంట్ అని స్టార్ట్ చేశారు. అంటే హరే కృష్ణ మూవ్‌మెంట్ అనమాట. ఇక్కడ మనం హరే కృష్ణ మహామంత్రాన్ని ఎందుకు జపించాలి అని. సో, ఈ కలియుగంలో మనకి ఇన్ని కష్టాలున్నాయి. సులభమైన మార్గం చూపించారాయన. సో, ఆయన మామూలుగా ఉండేవారు కాదనమాట. సో, అన్ని యాత్రలు తిరిగేవారు. అలాగే ఇక్కడ పద్మనాభ టెంపుల్‌కి వచ్చారనమాట. ఎక్కడుంది పద్మనాభ టెంపుల్? శ్రీరంగమా? ఉడిపియా? ఓకే. రంగనాథ స్వామి టెంపుల్ అనుకుందాం. శ్రీరంగంకొచ్చారు. అన్నీ తిరుగుతానే ఉన్నారు. శ్రీరంగంకొచ్చినప్పుడు ఒక పేద బ్రాహ్మడు ఈ భగవద్గీత చేతిలో పట్టుకొని తలకిందులుగా చూస్తున్నాడంట. అంటే ఆయనకి ఏంటి తలకిందులుగా ఎందుకు చూస్తున్నాడు? చదువు వచ్చా రాదా? భగవద్గీత ఎందుకు చేతిలో ఉంది? అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్లి అడుగుతాడంట చైతన్య మహాప్రభు. ఎందుకు ఎందుకు ఈ పుస్తకాన్ని ఇలా తలక్రిందులుగా చేసుకున్నావు అనంటే, మా గురువుగారు చెప్పారు దీన్ని చదవమని. నాకేమో చదువు రాదు. అయితే నేను చూస్తా ఉన్నాను కళ్ళెంబడి నీళ్లొస్తున్నాయంట. ఎందుకొస్తున్నాయి నీవు? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? అనంటే మనం మామూలుగా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. చదువు రాదు, చదవలేకపోతున్నానని ఏడుస్తున్నారేమో అనుకుంటారు. కానీ ఆ జవాబు చెప్పలేదతను. శ్రీకృష్ణుడంతటి మహానుభావుడు అర్జునుడు ఒక సామాన్య మానవుడికి రథసారథి అయ్యాడు. అంటే ఇలాంటి పని చేస్తున్నాడు. రథసారథి పని అంటే సారథి అంటే మనకు డ్రైవర్ అనుకోవచ్చు. మనం డ్రైవర్‌లను పెట్టుకుంటాం గదా! కార్‌లకి వాటికి. సో, ఆ డ్రైవర్ పని చేస్తున్నాడేంటి అని నాకు కళ్ళెంబడి నీళ్లొచ్చేస్తున్నాయి. మనమెంతటి వాళ్ళము ఆయన ముందు అని ఏడుస్తాడంట. అప్పుడు చైతన్య మహాప్రభు అతన్ని కౌగలించుకుంటాడంట. "నువ్వింక భగవద్గీత చదివేదే అవసరం లేదు. నీకంతా అర్థమైపోయింది. భగవంతుడంటే ఏంటో అర్థమైపోయింది. వి ఆర్ బోర్న్ టు బి సర్వెంట్స్. మనం ఒక పని చేయడానికే పుట్టాం. మానవ జన్మ ఎందుకు ఇచ్చారంటే దేవుడి యొక్క సేవ చేయడానికి. కానీ గృహస్థలాగా ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలు గూడా ఇచ్చాం. మన మన ఇచ్చారు. సో, అవన్నీ కూడా పూరించుకుంటూ
మనం ముందుకెళ్ళాలి భక్తిలో అనేది మనకిక్కడ మహాప్రభు మనకి ఈ స్టోరీలో చెప్తుంటారనమాట. సో, ఈ విధంగా మనము భగవద్గీతలో బాగా బా స్మరణం చేసుకుంటూ గూడా ముందుకెళ్ళడానికి ఆహ్, ఆహ్, మనకి సహాయపడుతుంది, దోహదపడుతుంది అని అనుకోవచ్చు. సో, ఇక్కడ గీతా మహత్యం అనేది ఒకటి. కొన్ని స్టోరీస్ ఒక్కొక్క చాప్టర్‌కి ఒక్కొక్క స్టోరీ ఉంది. నిన్నటి స్టోరీ నేను క్లాస్ అయిపోయాక చెప్తాను. ఉండగలిగిన వాళ్ళు ఉండండి. ఓకే. సో, ఈరోజు సెకండ్ చాప్టర్ యొక్క మహత్వం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో, మనకి సౌత్‌లో అంటే దక్షిణ దేశంలో ఒక దే ఊరి పేరు పండరీపూర్ అని ఉండిందంట. అంటే మనం చెప్పుకునే పండ్రీపురం అవునా? కాదా? అనేది మనకు తెలీదు. ఈ స్టోరీస్ అన్నీ గూడా మనకి పద్మ పురాణంలో ఉన్నాయి. సో, ఈ పద్మ పురాణం నుంచి ఈ స్టోరీ తీశారు. ఈ కథ తీశారనమాట. సో, పండరీపూర్ అనే దాంట్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట. ఆయన ఎంత పూజలు, యజ్ఞాలు చాలా చేసేవాడంట. ఆయనకి ఒక గెస్ట్‌ని అంటే ఒక అతిథిని ఎలా మర్యాద చేయాలి అనేది చాలా బాగా చేసేవాడంట. అందుచేత మన దేవీ దేవతలు గూడా ద ప దిగి వచ్చేవారంట భూలోకంకి. వచ్చి ఆయన చేత ఆతిథ్యం స్వీకరించేవారంట. సో, అన్నీ చేస్తున్నప్పటికీ, ఇంత భక్తిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనశ్శాంతి లేదంట. మనశ్శాంతే లేదనమాట. ప్రశాంతత లేదు. ఏం చేయాలి? నేను ఈ ప్రశాంతత కోసం నేనేం చేయాలి? అనేది అదే ఆలోచిస్తూనే లైఫ్ ఎందుకు ఇంతమందిని ఋషుల్ని, వాళ్ళని వీళ్ళని ఆహ్వానిస్తున్నాడంటే, ఎక్కడో ఒక దగ్గర నాకు ఈ మనశ్శాంతి రావాలి అనే ఆహ్, ఆహ్, ఆన్సర్ దొరకాలి అనేది ఆయన చేస్తూ ఉంటారనమాట. ఆయన మెయిన్ క్వెషన్ ఏమి అనంటే, మీకందరికీ ఆత్మ అని తెలిసుంటది. లేదంటే మనం ఫ్యూచర్‌లో ఈ లెసన్‌లో ఇవాళ రెండవ అధ్యాయంలో నేర్చుకుందాము. ఆత్మ, పరమాత్మ మనలో ఉంటుందనమాట. సో, ఈ ఆత్మ, పరమాత్మ ఒక రిలేషన్ ఏంటి? సంబంధం ఏంటి? అది ఆయన ఒక క్వెషన్ అనమాట. ఇది దొలిచేస్తుంది ఆయనకి. తొలిచేసి అసలు నిద్ర పట్టట్లేదు, మనశ్శాంతి లేదు. పైకి ఎన్నో పూజలు చేస్తున్నాడు. ఎంతో వ్రతాలు చేస్తున్నాడు. ఎంతో మందిని ఆతిథ్యం ఇస్తున్నాడు. కానీ మనశ్శాంతి లేదనమాట. సో, అలా ఏం చేస్తారంటే ఆయన ఇది వెళ్తూ ఉంటారు. ఇటు అటు వెళ్ళడం, తిరగటం చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే ఆయన వెళ్తూ ఉంటే ఒక కొండ లాంటిది కనిపించింది. ఒక చిన్న పర్వతం లాంటిది. సో, ఆ కొండ మీద ఏమైందంటే ఆయన పేరు దేవశ్యామ. సో, ఆ దేవశ్యామ అనే అతను ఇన్ని చేస్తూ నడుస్తూ వెళ్తున్నారు. పండ్రీపుర అతననమాట. సో, అతనికి వెళ్ళేసరికి ఇక్కడ మిత్రవాన్ అనే ఒకతను కూర్చొని మెడిటేషన్ అంటే మీకు తెలుసా? జపం చేసుకుంటున్నాడు కూర్చొననమాట. మంచిగా ప్రశాంతంగా జపం చేసుకుంటున్నాడు. చేసుకుంటున్న తర్వాత ఇటు అటు తిరిగి చూసాడు. ఆ స్థలం ఎంతో అందంగా, ఎంతో బాగుందంట. అది అడవిలాగా ఉన్నప్పటికీ గూడా మంచి సువాసన వెదజల్లడం అనమాట. ఈ రోజుల్లో మనం ఉగాది నుంచి కొంచెం శ్రీరామనవమి వరకు బయట వేప చెట్లు ఉన్న దగ్గర ఒక మంచి సువాసనొస్తుంది చూసారా? అప్పుడప్పుడు సన్న చినుకులు పడ్డప్పుడు మట్టి సువాసన. సో, ఇవన్నీ గూడా చాలా ఒక ఆధ్యాత్మికంగా మనసులో ఒక ఆనందం కలిగిస్తుంది. సో, అలా మంచి సువాసన వెదజల్లుతూ ఇంత మంచి ప్లేసు అని వెళ్తాడు. వెళ్తే ఒక పక్కన చాలా మేకలున్నాయంట. ఆ మేకలన్నీ గూడా గడ్డిని మేస్తున్నాయి. ఎంతో హాయిగా ప్రశాంతంగా హాయిగా ఉన్నట్లు ఈయనకనిపించింది. ఆ తర్వాత ఒక పెద్ద పులి కనిపించిందంట. అయితే ఆ పెద్ద పులి గూడా ప్రశాంతంగా కూర్చొనుందంట. పక్కనే మేక ఉందంట. సో, మేకకి అసలు పులికి పడతదా? పులి మేకని ఆపుతదా? అసలు పట్టుకుని వెంటనే కరిచేసుకొని తింటది గదా! మనిషినే తినగలిగే పెద్ద పులి మేకను వదలదు. సో, ఇవి 2 ఇలా ఉండడం ఏంటంటే, ఈ ప్రదేశంలో ఏదో ప్రశాంతత ఉంది అని ఒక ద క్వెషన్ మార్క్ వస్తుందాయనకి. వచ్చి ఈ ఇతని దగ్గరికొస్తాడు. ఆయన మంచి తపస్సు చేసుకుంటూ ఉంటాడన్నమాట మిత్రవాన్. ఆ మిత్రవాన్ని ఎలా డిస్టర్బ్ చేయాలి అని జెప్పేసి మెల్లగా అతను కళ్ళు తెరిచినప్పుడు మహాప్రభో నేను ఫలానా మనిషిని అంటే నా పేరు దేవశ్యామ. నేను పండ్రీపురం నుంచొచ్చాను. నాకు ఇంత ప్రశాంతత ఎలా ఉండగలుగుతున్నారు? ఒక మేక, ఒక పులి ఒక దగ్గర ఎలా ఉండగలుగుతున్నారు? అనేది నాకు అర్థం కావటం లేదు అని అంటాడన్నమాట. అప్పుడు ఈ మిత్రవాను ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. ఒక టైంలో ఈయన గొర్రెలు, మేకల్ని కాసుకునే అతను
వచ్చి ఈ అడవిలో అవి తింటున్నంత సేపు వీళ్ళేం చేస్తారు, కాపర్లు ఒక దగ్గర రెస్ట్ తీసుకోవడమో, చెట్టు మీద ఉండడం. కానీ ఇతను తపస్సు చేసుకుంటూ అలా, అలా గడుపుతున్నాడు. సో, ఒక చాలా ఏళ్ళకి, చాలా సంవత్సరాల క్రితము ఈ గొర్రెల కాపరి ఈ మేకలనన్నిటిని తీసుకొచ్చి ఉంచాడు. సడెన్‌గా ఆశ్చర్యంగా ఒక పెద్ద పులి వచ్చిందంట. వచ్చేసరికి ఈ మేకలన్నీ భయపడిపోయి పరిగెత్తాయంట. ఇతనికి కూడా చాలా భయమేసి చెట్టు పైకి ఎక్కేసాడంట. అయితే ఏదో ఒకలాగా ఒక్క మేక మాత్రం పరిగెత్తలేకపోయింది. పులికి అడ్డంగా ఉండిపోయిందనమాట. అయితే ఆ పులి ఏం చేయట్లేదంట. ఏం చేయకుండా ఉంటే అప్పుడు ఆ మేకకి చాలా ఆశ్చర్యం కలిగింది. నీ యొక్క ఆహారాన్ని నేను నీ ముందు నిలబడితే నువ్వు నన్ను ఆస్వాదించాలి. నువ్వు నన్ను తినేయాలి. నువ్వు ఆనందించాలి. కానీ నువ్వు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగిందంట. అంటే అదేమో నాకు తెలీదు. నేనిక్కడికొచ్చేటప్పుడు నాకు చాలా ఆకలి, దప్పిక ఉన్నాయి. ఈ ప్రదేశానికొచ్చేసరికి నాకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏమి ఉండదు. ఎంతో ప్రశాంతత. నాకు ఆకలి లేనప్పుడు నిన్ను ఎలా తినగలను? నేను తినలేను కాబట్టి నాకిలా ఉంది అని చెప్తా. అయితే ఈ మేకపిల్ల గూడా అదే అంటుందంట. నాకెందుకింత ప్రశాంతంగుంది. నువ్వొస్తున్నావని భయం గూడా లేదు. నువ్వు తినేస్తావని భయం లేదు. నాకు ఆకలి లేదు, దాహం లేదు. నాకు కూడా ఇలాగే ఉంది. సరే మన గురువుగారి దగ్గరికి వెళ్దాం పదా! అడుగుదాం ఎందుకు మనకి ఇలా ఈ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి అని మిత్రవాని దగ్గరికి ఇద్దరు కలిసి వెళ్తారనమాట. సో, మిత్రవాన్ ఆల్రెడీ ఆశ్చర్యపోతున్నాడు. పులి, ఈ మేక ఒక దగ్గర ఎలా ఉన్నాయి అని జెప్పి. సో, ఇతను కూడా ఈయన కూడా ఎంతో ప్రశాంతంగుంది. సో, వీళ్ళిద్దరు ఇలా కలిసి ఎలా ఉంటున్నారని ముగ్గురు కలిసి సరే అడుగుదాం పదా ఎవరినైనా అని అక్కడ ఒక గుడి ఉంటే ఆ గుడికెళ్దామని బయలుదేరేలోపు పైన ఒక కోతి కనిపిస్తదంట. సో, ఆ కోతిని అడుగుతారనమాట. అంటే మీరు అనుకోవచ్చు మేక ఎలా మాట్లాడింది, ఇవన్నీ స్టోరీస్. వాళ్ళ పూర్వ జన్మల్లోకెళ్తే మనం ఇంకా ఈరోజు క్లాస్ అవ్వదనమాట. సో, వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంటది. గుర్తొస్తాయి పూర్వజన్మలు. వాళ్ళకి మాట్లాడగలుగుతారు, సంభాషించుకోగలుగుతారనమాట. సో, ఆ కోతిని అడుగుతారు. ఇదేంటి? ఇదెలా జరిగింది? ఏంటి? అని చెప్పేసి. అప్పుడు ఆ కోతి ఈ కథ చెప్పడం ప్రారంభించిందంట. ఒక మంకీ. సో, ఏం జెప్తుంది అనంటే అక్కడ ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం ఏం దేవాలయం అంటే శివలింగం అన్నమాట. ఎవరు స్థాపితం చేశారంటే బ్రహ్మ. శ్రీ బ్రహ్మ వచ్చి ఆ శివలింగాన్ని అక్కడ స్థాపితం చేశారంట. అక్కడ ఒక వ వ ఋషి ఉన్నారు. ఆయన పేరు సుఖామ. ఆయన అక్కడ పూజలు చేసుకుంటున్నారంట. పుష్పము, ఫలాలు, ఆకులు అన్నీ తెచ్చి శివలింగానికి పూజ చేసి అక్కడ తపస్సు చేసుకోవడం, అక్కడ ఉండడం అలా ఎన్నో ఏళ్ళు గడిచిపోతున్నాయంట. అక్కడికి ఒక ఋషి వచ్చారు. మహాపురుషుడు వచ్చాడనమాట. సో, ఆ మహాపురుషుడొచ్చినప్పుడు ఆయనకి అన్ని సేవలు చేశాడీయన. ఎవరు? సుఖామ అనే ఋషి. సో, అన్ని సేవలు చేసిన తర్వాత ఆయనకి చాలా ఈ ఈయన ఈ సుఖామ ఏమన్నారంటే, "నేనెన్నో రోజుల నుంచి దేవుడి సేవ చేసుకుంటున్నాను, పూజ చేస్తున్నాను, పళ్ళు, తీర్థం, ప్రసాదం అన్నీ పెడుతున్నాను. నాకింత ప్రశాంతత మీరొచ్చిన తర్వాతే నాకెంతో కరుణ అంటే నాకెంతో ఏదో పెద్ద గిఫ్ట్ లాగా అన్నట్టు. పరిహారం నాకు లభించేసింది నేను చేసిన ఈ పూజలకి అని అనిపిస్తుంది అని అన్నాడంట. అంటే అప్పుడు ఆ వచ్చిన ఒక మహా రిషి ఏమన్నారంటే, "నువ్వు నిజంగానే స్వచ్ఛంగానే తృప్తి చెందావు నేనొచ్చినందుకని నాకనిపిస్తుంది. అందుచేత నీకు ఒక మంచి గిఫ్ట్ లాంటిది ఒకటి ఇస్తాను నేను" అని చెప్పి ఒక చిన్న పలక అంటే ఒక రాతి పలక తీసుకొని దాని మీద సెకండ్ చాప్టర్ ఆఫ్ భగవద్గీత రాస్తాడు. రెండవ అధ్యాయము రాస్తారంట. రాసి అక్కడ పెట్టేసి గుడిలో, "ఇది రోజు నువ్వు చదువు. రోజు నువ్వు చదివినప్పుడు నీకు వే ఈ ఆహ్, తర్వాత దేవుడే నీకు అది ఏంటి గోలోకంకి వెళ్ళే అవకాశం కల్పిస్తాడు" అని చెప్తారని. "ముక్తిని పొందుతావు" అని చెప్తారు. చెప్పి అంతలోనే ఆయన మాయమైపోతాడనమాట. అప్పుడు ఎవరో ఒక దివ్య పురుషుడొచ్చాడు అని ఈ సుకామ నమ్మి ప్రతిరోజు రెండవ అధ్యాయాన్ని ఆయన చదువుతుంటారంట అక్కడ కూర్చొని.
చదువుతూ ఉన్నప్పుడు ఇంకా ప్రశాంతంగా అయిపోయింది అక్కడ. ఆకలి, దప్పికలు ఉండవు. మీకు తెలుసా గోలోకంకి మనం వెళ్ళాలి అని ఒక యాంబిషన్ గోల్ మనం పెట్టుకున్నాం. ఎందుకు అంటే అక్కడ అన్నీ ఏమి ఉండవు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, లైట్ మనకి కరెంట్ కావాలి అవన్నీ ఏమి ఉండవనమాట. అంత సుఖం ఓన్లీ దైవారాధన తప్ప ఇంకా వేరేదేమీ ఉండదనమాట. సో, అలా ఉన్నందుకు ఇప్పుడు ఈ రోజు ఇక్కడే ఉండిపోయాడు. ఎవరు మనం ఫస్ట్ ఎవరిని అనుకున్నాము మిత్రవాన్. సో, ఆ మిత్రవాను ఇక్కడే ఉండిపోయాడు. ఆ మేకల్ని పెట్టుకొని పులులు, మేకలు అన్ని జంతువులు కూడా ఆకలి లేదు, దప్పిక లేదు. వాళ్ళు వింటున్నారు. ఏం వింటున్నారు? రెండవ అధ్యాయము భగవద్గీత యొక్క రెండవ అధ్యాయము వింటున్నారనమాట. విని అక్కడ ప్రశాంతంగా ఉండి తర్వాత దివ్యత్వాన్ని పొందుతారు. ముక్తిని పొందుతారు వీళ్ళందరూ కూడా. సో, ఈ విషయం అంతా కూడా మిత్రవాన్ నుంచి దేవశ్యామ తెలుసుకుంటారనమాట. తెలుసుకొని అక్కడే ఉండిపోవాలనిపిస్తది గదా! మనకి ఏ యాత్రకెళ్ళినా గాని అక్కడ ఉండిపోతే బాగున్నాయి. కానీ ఆయన వచ్చేస్తారనమాట. మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చేసి అంటే నాకు తెలిసిన విషయం నేను అందరికీ చెప్పాలి గదా! పండ్రీపూర్‌ని కూడా బాగా చేయాలి గదా! అనే విషయంతో ఆయన వచ్చేసి ప్రతిరోజు రెండవ అధ్యాయము చదువుతూ లాస్ట్‌కి ఆయనకి చాలా పీస్ ఆఫ్ మైండ్ వస్తుందనమాట. వచ్చేసి అట్ లాస్ట్ హి విల్ ఆల్సో ముక్తిని పొందుతాడాయన. సో, ఈ స్టోరీ ఇది ఏంటి అనంటే, విష్ణుమూర్తి పాలసముద్రం మీద చక్కగా పడుకొని ఉంటారు గదా! పడుకున్నప్పుడు లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ అడుగుతుందంట ఒకరోజు, "నువ్వు ఇంత ప్రశాంతంగా ఉన్నట్లుంటావు, కానీ ఏదో ఆలోచిస్తున్నట్టుంటావు. ఏంటి నీ ఆలోచన? ఎందుకు అలా ఏదో విచారంగా ఏదోలాగా ఉన్నట్టున్నావు" అనంటే, అయితే "నువ్వే గదా భగవద్గీత రాసావు. దాని యొక్క మహత్వం ఏంటి? ఎందుకు మీరు చెప్పారు అర్జునుడికి" అని చెప్పి లక్ష్మీదేవి అడుగుతుందంట. అడిగితే గీత యొక్క మహత్వం యొక్క స్టోరీస్ అంటే 18 అధ్యాయాలకి 18 కథలు లక్ష్మీదేవికి విష్ణుమూర్తి చెప్తారు. విష్ణుమూర్తి చెప్పిన తర్వాత పార్వతికి, శివుడికి గూడా తెలుస్తాయి ఈ కథలు విష్ణుమూర్తి ద్వారా. శివుడు గూడా పార్వతికి చెప్తూ ఉంటాడనమాట. ఇవన్నీ గూడా పద్మ పురాణంలో ఉండే కథలు. సో, ఈ విధంగా మనము ఈ గీత యొక్క రెండవ అధ్యాయం యొక్క మహత్వాన్ని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం రెండవ అధ్యాయానికి వెళ్దాం. ఐ రిక్వెస్ట్ చందన టు మూవ్ ద స్లైడ్స్ నౌ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्री जयपाताका स्वामी की जय, श्रील प्रपाद की जय, भक्ति सिद्धांत सरस्वती की जय, गौर किशोर दासा बाबा की जय, भक्ति विनोदा ठाकुर की जय, జగన్నాథ బాబా की जय. వీళ్ళందరూ కూడా మన గురు పరంపరలో గురువులు అన్నమాట. హరే కృష్ణ. సో పునశ్చరణ ఫస్ట్ చాప్టర్ పునశ్చరణ చేసినట్లయితే ఇక్కడ కొన్ని ఇచ్చారు. 5 నిన్న మనం చదువుకున్నాము. ఎవరు చదువుతారు? హరే కృష్ణ. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎస్, ఐ థింక్ శ్యామ గోపి ఫస్ట్ హ్యాండ్ రేస్ చేశారు. చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. నిన్న కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పునశ్చరణ. కరుణ, సుఖము లేదు, పాపము, కుటుంబ సంప్రదాయాలు, అనిశ్చయము. అనిశ్చయం. సో ఇవన్నీ కూడా అర్జునుడికి కలిగినాయి కదా. బాగా కరుణ చేత నేను చంపలేను, నేను యుద్ధం చేయలేను అన్నారు. తర్వాత యుద్ధం చేయడం వల్ల నాకేం సుఖం ఉంది? వాళ్ళందరూ కూడా మన అంటే ఇండైరెక్ట్లీ విల్ సే నా కజిన్సే కదా, నా సోదరులే కదా, వీళ్ళందరినీ కూడా నేను ఎందుకు చంపడము అని చెప్తుంటారు. 3వ పాయింట్ ఏంటి? ఎవరికైనా గుర్తుందా? ఇప్పుడు మనం చూసిన స్క్రీన్లో. హరే కృష్ణ. సుఖం తర్వాత పాపం. ఏం చెప్పాడు అర్జునుడు పాపంతోని? హరే కృష్ణ. ఎస్, ఏం చెప్పాడు? అందరిని చెప్పి పాపం మూటగట్టుకోలేను అని చెప్పాడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. సో ఇక్కడ కుటుంబ సాంప్రదాయాలు కూడా మటుమాయం అయిపోతాయి. అంటే అందరూ చనిపోయినట్లయితే, మగవాళ్ళందరూ కూడా చనిపోతే, ఆడవాళ్ళకి ఎవరు తోడు లేకుండా ఉన్నట్లయితే ఇక్కడ ఒక శ్లోకంలో ఏం చెప్తారంటే, ఇప్పుడు భర్త లేని వాళ్ళకి కొంచెము అంటే ఈ రోజుల్లో కాదు, అప్పుడు సంగతి అలా చెప్పారనమాట.
ఈ సమ్ ఇల్లీగల్ రిలేషన్స్ అనేవి పెరిగే అవకాశాలు ఉంటాయి. సో వంశ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మఠమాయమయ్యే ఉంది అని అర్జునుడు పలుకుతుంటాడు అనమాట, చెప్తుంటాడు కృష్ణుడికి. నెక్స్ట్ అమ్మా, హరే కృష్ణ. వాట్ ఈస్ ద లాస్ట్ వన్? లాస్ట్ అనిశ్చయం. అర్జునుడు అనిశ్చయంగా ఉన్నాడు, చెయ్యమంటున్నారు కానీ నేను చేయలేను అని చెప్పేస్తున్నాడు క్లియర్ గా. సో ఇది మనము చదువుకున్నది. నెక్స్ట్ స్లైడ్. హరే కృష్ణ. హరే కృష్ణ చందన మాతాజీ. నెక్స్ట్ స్లైడ్ అంటే ప్రభుపాద పాటలు వచ్చినాయి. 1 minute మదర్ షేర్ చేస్తున్నాను. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే, కనిపిస్తుందా మాతాజీ? లేదమ్మా, ఇంకా రాలేదు. ఎస్. సో ఇక్కడ మనము అర్జునుని కారణం మళ్ళీ వెనక్కి వెళ్ళిందమ్మా, ఇది కాదు, ఇది. ఎస్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ దయ అన్నాము. ఇక్కడ కొన్ని శ్లోకాలు మనం రఫ్గా చెప్పుకున్నాం, కొన్ని ఇంపార్టెంట్వి. సో ఇక్కడ మన 2వ చాప్టర్లో కృష్ణుని యొక్క జవాబులు మనకు తెలుస్తాయి అన్నమాట. అంటే అర్జునుడు ఇంత శోకించినందుకు ఏం చెప్పారు అనేది. సో ఇక్కడ నంబర్లు ఇచ్చారు, ఇవి మనం చదువుతున్నప్పుడు మనం చూసుకోవచ్చు అన్నమాట. పాపభీతి, కుటుంబ ధర్మ వినాశనము, అనిశ్చయత. నెక్స్ట్ హరే కృష్ణ. ఎస్, ఇక్కడ సమీక్ష, నిన్న సమీక్ష ఏమన్నా గుర్తుందా ఎవరికైనా? హరే కృష్ణ. చాలా మీరు చెప్తున్నారు. డౌట్, చాలా డౌట్ గా ఉండేది. అంటే ఏదైనా పని చేసే ముందు మనకి ఏదో ఒక డౌట్ వస్తుంది, ఆ డౌట్ లో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది. సో ఇక్కడ ఈ రోజు సమీక్ష అంటే 2వ అధ్యాయంలో వచ్చే సమీక్ష గురు, గీత. సో ఫస్ట్ ది జీ అంటే గురు, ఐ అంటే ఐడెంటిటీ, టీ అంటే 2 ధర్మాస్, 2 ధర్మాలు, ఆనంద హయ్యర్ టేస్ట్, ఆనందం. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ అయితే దీనికంటే ముందు మనం చిన్నగా చెప్పుకున్నాం కదా, అర్జునుడు ఈ విధంగా ఎన్నో రకాలుగా చెప్తూ ఉన్నాడు, నేను యుద్ధం చేయలేను అని చెప్పేసి. సో చెప్పిన తర్వాత కృష్ణుడు అంటాడు, నీలాంటి యోధులు ఇలా మాట్లాడడం తగదు, కాదు అసలు ఇలా అనకూడదు. నీకు ఇంత ట్రైనింగ్ ఇచ్చి, అంటే అభ్యాసం ఇంత చేశావు, యుద్ధం ఎందుకు చేయాలో తెలుసుకుని ఇలాంటి పాపభీతి ఏంటి నీకు అని కృష్ణుడు చెప్తాడనమాట. చెప్పిన తర్వాత కొంచెం అప్పుడు అర్జునుడికి అనిపిస్తుంది, అవును నేను కొంచెం ఒకవేళ ఎక్కువ భయపడిపోతున్నాను, ఈ సమయంలో నా మైండ్ బాగా చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాడు అనమాట. సో ఫస్ట్ యొక్క అధ్యాయాన్ని మనం ఏమన్నాము? విషాద యోగం అన్నాం. ఈ 2వ అధ్యాయం సాంఖ్యయోగం. సో విషాద యోగంలో అంత విషాదమే, అంత ప్రాబ్లమ్సే చెప్తా ఉంటాడు అనమాట అర్జునుడు. మనం ఒక్కోసారి ఎంత కన్విన్స్ చేసి ఒక్కొక్కరికి ఏమైనా చెప్తే వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు కదా, అలా ఉన్నాడు అనమాట అర్జునుడు ఇప్పుడు. అలా ఉన్నప్పుడు కృష్ణుడు ఎంత చెప్పినా కూడా వినలేకపోతున్నాడు. తర్వాత మైండ్ ఎక్కడో అనిపించింది అర్జునుడికి, అవును కదా, నేను ఇంత చెప్తున్నప్పుడు నేను కొంచెం ఒకసారి మాట వింటే ఏమవుతుంది, ఈయన సరెండర్ అయిపోతే ఏమవుతుంది, వాట్ ఈ సరెండర్ అనేది మనం ముందుకు చూద్దాము. సో అని అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే ఇలా అంటాడు. ఏమంటున్నాడు అంటే, ఇది 7వ శ్లోకం అన్నమాట. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయసాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమం త్వాం ప్రపన్నం. ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయేది.
ఏది నాకు ఉత్తమమో నిశ్చయముగా తెలుపుమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపుము. సారాంశం మళ్ళీ ఒకసారి ఎవరైనా చదవండి అమ్మా, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ హరే చదవనా కృష్ణ. మాతాజీ? శాలిని చదవండి. హరే కృష్ణ మాతలి. హరే కృష్ణ. పుణ్య దోష కారణమైన కారణమున నేనెప్పుడు నా స్వధర్మ విషయమైన మోహము చెంది శాంతిని కోల్పోయితిని. ఏది నాకు ఉత్తమమో నిశ్చయముగా తెలుపుమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనెప్పుడు నీకు శిష్యుడును మరియు శరణాగతుడును. దయచేసి నాకు ఉపదేశము కావింపుము. ఓకే. నా ఇప్పుడు అర్జునుడు మామూలుగా, థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ. సో ఇక్కడ మామూలుగా మనము ఎందుకు ఇక్కడ నేను ఇప్పుడు నీ శిష్యుడని నీ శరణాగతులని అంటున్నాడు అంటే, ఇంతకుముందు ఏంటి అర్జునుడు కృష్ణుడికి ఎవరికైనా మిత్రుడు. వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి పెరిగి ఉన్నారు కదా ఒక దగ్గర. సో వీళ్ళందరూ కుంతి మహారాణి ఏమో అర్జునుడికి తల్లి. ఓకే, కుంతి మహారాణి కృష్ణుడికి అత్తయ్య అవుతుంది, మేనత్త. సో అందుచేత వీళ్ళిద్దరు కూడా బావమరుదుల్లా కలిసి పెరిగారు. అప్పుడు స్నేహభావంతోనే ఉన్నారు ఇప్పుడు దాకా. ఒరేయ్ అంటే ఒరేయ్ అన్నట్లు ఉన్నారనమాట. కానీ ఇప్పుడు ఇప్పుడు తెలుసుకున్నాడు కృష్ణుడి యొక్క మహత్వం. అమ్మో, నువ్వు నాకు గురువువి, నేను ఇప్పుడు ఇంత కన్ఫ్యూజ్ స్టేట్, నేను ఎంత స్థితిలో ఉన్నానంటే నాకు ఎవ్వరు ఏమీ చేయలేరు, నువ్వే నా గురువు, ఇప్పుడు నువ్వు నాకేం చెప్తావో ఏం చేస్తావో చెయ్యి, నేను నీ శరణాగతుడను అంటే నేను కంప్లీట్లీ నీకు సరెండర్ అయిపోయాను. నేను నువ్వేమి చెప్తే అదే కృష్ణ, నువ్వేమి చెప్తే నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాడు. సో ఆ పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు కార్పణ్య అని అన్నాం. కార్పణ్యం అంటే లోభం అన్నమాట. అంటే చుట్టాల మీద బాగా మోహం చెందిపోయాడు ఈయన. మోహం ఎక్కువైపోయింది, ప్రేమ ఎక్కువైపోయింది. వాళ్ళు ఇంత విరోధము, ఎన్ని కష్టాలు పెట్టినా సరే వీళ్ళు నా వాళ్ళు అని అనుకుంటున్నాడు అర్జునుడు. అనుకొని దానిలో ఏమైపోయింది, శాంతిని కోల్పోయాను అని అన్నాడు. అంటే మనశ్శాంతే లేదనమాట, వీళ్ళని ఎందుకు చంపడము అలాంటివన్నీ అనుకున్నాడు. సో ఏది నాకు ఉత్తమమో, ఏది నాకు కరెక్టో నాకు చెప్పండి అని కృష్ణుణ్ణి వేడుకుంటున్నాడు. వేడుకొని ఏమన్నాడు, నేను ఇప్పుడు నీ శరణాగతుణ్ణి, నేను నీకు శిష్యుడను, నాకు ఉపదేశం చేయము అని చెప్తున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి ఇది. మనం కూడా శరణాగతి పొందాలి. గురువులకి శరణాగతి పొందినప్పుడే మనకి కృష్ణుడు దొరుకుతాడు. కృష్ణుడు దొరికినప్పుడే మనకి ఈ మనశ్శాంతి అనేది వస్తుంది మన లైఫ్లోకి. కృష్ణుడిని రావద్దు, నిన్న చెప్పాను కదా, కిటికీలు తలుపులు మూసేసుకోవడం అలా చేయకూడదు, ఎప్పుడు తెరిచే ఉంచాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు మనకి. కానీ ఒక మాట, గురువుని మనం చాలా అంటే శరణాగతి అయిపోవాలన్నమాట గురువుడికి. మనకి ఏది కావాలన్నా వాళ్ళే చేసి పెడుతూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ నేను చేసిన తప్పు చెప్తాను. యాక్చువల్లీ నిన్న పాఠం అంతా అయిపోయింది, లెసన్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లో మార్నింగ్ వచ్చింది. సో మా గురువుగారు చూశారనమాట. సామాన్యంగా నేను ఎన్నోసార్లు ఎన్నో క్లాసులు తీసుకున్నాను, ఏవో చేసుకున్నాను, ఒక్కసారన్నా వింటే బాగుండేది అని అనుకున్నాను. వాళ్ళు ఎవరు అంటే శ్రీ ఋషికేష్ ప్రభు అని మంచి క్లాసులు తీసుకుంటారు, చాలా పర్ఫెక్ట్ అనమాట ఇంకా ఆయన. సో అతను చూసి చిన్న మిస్టేక్ జరిగింది అని చెప్పి నాకు మెసేజ్ చేశారు. అసలు మిస్టేక్ జరిగిందంటే ఫస్ట్ కాళ్ళు చేతులు ఆడవు, అది అవన్నీ జరగాలి కదా, అది జరగలే. మనసులో ఒకలాంటి సంతోషం, అమ్మో నా క్లాస్ విన్నారా, ఆయన చూసారా అనే ఒక సంతోషం వచ్చి, అది ఏం తప్పు అని అంటే ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. ఏమంటే ద్రుపద ఇంకా ద్రౌపది అనేది ట్విన్స్ అయితే, దృష్టద్యుమ్న అనే అతను యజ్ఞం చేసి వీళ్ళిద్దరిని పొందుతాడనమాట. నేను దృష్టద్యుమ్న అని చెప్పే బదులు ద్రుపద అని చెప్పాను అని చెప్పారు ఆయన. సో ఈ తప్పుకి మీరందరూ కూడా నన్ను క్షమించాలి. అది ఒక్కొక్కసారి మనం మాట్లాడేటప్పుడు దొర్లుతూ పోయే మిస్టేకే. ఇది తెలిసిన విషయమే, కానీ అది ఆ మిస్టేక్ వచ్చిందని కూడా నాకు తెలియలేదు. సో ఇది కరెక్ట్ చేశారు. అంటే గురువులు అంటే ఎప్పుడు శిష్యులు వెనకాలే ఉంటారండి. గురువులు ఉన్నారంటే దేవుడు మన వెనకాలే ఉన్నారు. అంటే ఈ తప్పు ఇంకోసారి బాగా ప్రిపేర్ అయ్యి రావడానికి
అది నాకు దోహదపడింది అనమాట. సో ఈ చిన్న కరెక్షన్ మీరు విన్నారో వినలేదో నాకు తెలీదు. సో అది అంటే గురువు అంటే నేను ఒకటి చెప్పొచ్చా? అరే మీరు ఏది అడిగినా ఆఫ్టర్ క్లాస్ అమ్మా, బికాస్ అందరూ 12కి ముగించాలి అని కోరుతున్నారు, అందుకే ప్లీజ్. మీరు ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయి తప్పు చెప్పారు మాతాజీ, సారీ. అదే మాతాజీ నేను చెప్దాం అనుకున్నాను. ద్రుపదుడు కూతురు కదా ద్రౌపది. దృష్టదుమ్ని అనే ద్రుపదుడు తండ్రి అని చెప్తున్నారు కాదా? కాదు మాతాజీ, ద్రౌపది దుష్టదుమ్న ద్రౌపది ఇద్దరు కమలలు. ఇద్దరు యజ్ఞగుండంలో నుంచి వస్తారు. నేను నిన్న అలాగే చెప్పాను. అంటే అది రివర్స్ లో చెప్పుంటారు, రివర్స్ లో చెప్పుంటాను నేను. సరే అమ్మా. అర్జునుడు గురువు గారు ద్రుపదుడు స్నేహితులు ఎనిమీస్ అవుతారు, అందుకోసము అట్లా అదే అది చెప్పాను నేను. సో ఇక్కడ నేను తారుమారు చేశాను పేర్లు అని చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా మీరు నేను అదే తప్పు చెప్పానంటే నా మైండ్లో అదే ఉందేమో మరి. ఇందాక గూగుల్ చెక్ కూడా చేశాను, ప్రభు ఇచ్చిన ఆన్సర్ కూడా చెప్పాను. ప్రభు అలా చెప్పలేదు, ఈ రెండిట్లో ఒకదానికి ఒకటి చెప్పారు అని పెట్టారు అంతే మెసేజ్. ఆయన తప్పు కూడా ఎవరిది లేదు. అండ్ థ్యాంక్ యూ జయలక్ష్మి మాతాజీ ఫర్ కరెక్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో అలా ఇప్పుడు మానవ సహజంగా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు, కొందరు ఎక్కువ తప్పులు చేస్తూ ఉంటాం. అది కంగారులో చేయొచ్చు, దేంట్లో అయినా చేయొచ్చు. సో ఇక్కడ కృష్ణుడు శరణాగతుడు అయ్యాడు, నేను కూడా శరణాగతి అయ్యాను కాబట్టే అందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ శరణాగతి అంటే ఏంటి? దీనికంటే ముందు ఇంకోటి ఉందా? ఇదే స్లైడా? ఓకే. సో నేర్చుకొనుటకు కుతూహలము, బలహీనతలను అంగీకరించి అణుకుగా ఉండుట, జీవితంలో సవాలు ఎదురైనప్పుడు మార్గదర్శకం చేయడానికి ఒక ప్రామాణిక గురువుని కోరుకోవడం. ఇది అంటే ఏదైనా తప్పు జరిగింది అన్నప్పుడు కింద మీద పడిపోకుండా నేర్చుకోవడానికి కుతూహలాన్ని చూపాలి. మన బలహీనత అంటే మోస్ట్లీ మనకి ఏముంటాయి అంటే ఇక్కడ కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. అవి ఎందుకు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మనం నెక్స్ట్ తెలుస్తుంది మనకి. ఇప్పుడు నా బలహీనత ఉంది, తొందరగా అందరినీ యాక్సెప్ట్ చేయడము, ఎవరు మంచి ఎవరు చెడు అది పెద్దగా ఆలోచించను అనమాట. సో అన్ని భగవంతుడే చూసుకుంటాడు, అది జరుగుతుంటది అనేది ఒక ఉదాహరణ. అలా కొందరికి కొన్ని బలహీనతలు ఉంటాయి, కొందరికి మద్యం సేవించేది ఉంటుంది, కొందరికి బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, కొందరికి గ్యాంబలింగ్ ఇష్టం ఉంటుంది. సో అలా కొందరు చాలా మంచి వాళ్ళే కానీ వాళ్ళు బలహీనతల్ని అంగీకరించినప్పుడు అణుకుగా ఉండడాన్ని శరణాగతి. ఆ శరణాగతికి ఒక గురువుని ఎప్పుడు కూడా మనము ఎన్నుకోవాలన్నమాట. గురువుని ఎన్నుకొని మనం శరణాగతి పొందాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, సో నిబంధనలు, శరణాగతికి అవసరమైన నిబంధనలు ఏంటి? మీరు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. శరణాగతికి అవసరమైన నిబంధనలు: ఒకరి విఫలాన్ని మరియు బలహీనతలను అంగీకరించుటకు చాలా ధైర్యము మరియు నమ్రత అవసరము. వాటిని అంగీకరించనిదే మనము జీవితంలో సఫలము అవ్వలేము. సఫలానికి తండ్రులు ఎక్కువ కానీ విఫలం అనాది. ఇక్కడ హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. ఒకరి విఫలాన్ని మరియు బలహీనతను అంగీకరించడం చాలా ధైర్యం మరియు నమ్రత అవసరము అని అంటున్నారు. నమ్రత అంటే ఇక్కడ మా గురువులు ఏం చెప్తారంటే గడ్డి పోచలాగా ఉండమని. గడ్డిని మనము తల మీద పెట్టుకోవడము ఇంకెక్కడో పెట్టుకొని ఏం చెయ్యం కదా, తొక్కుతాం. సో ఎంత తొక్కినా సరే చిగురుస్తుంది, పచ్చగా ఉంటుంది. సో ఆ గడ్డి పోచలాగా మనం ఉండాలి అనేది చెప్తూ ఉంటారు అనమాట గురువు వాళ్ళు. దాన్ని నమ్రత అని అంటారు. ఇక్కడ బలహీనతలను అంగీకరించడం అంటే వీక్ పాయింట్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను కొంత తొందరగా కన్ఫ్యూజ్ అవుతాను, తొందరగా మర్చిపోతుంటాను. సో ఈ కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట మనకి. వీటిని మనం అంగీకరించాలి, అంగీకరించి ధైర్యంగా ఉండాలి. లేదు నన్నెందుకు పాయింట్అవుట్ చేస్తారు, ఇలాంటి ఈగోయిజం ఉండకూడదు అనమాట. మీరు పాయింట్అవుట్ చేస్తారు, మీరు సరిగ్గా చూడండి, నేనేం తప్పులు చెప్పలేదు, నేను బాగానే ప్రిపేర్ అయ్యాను. ఇవన్నీ కవరింగ్ అనమాట. ఎంత కవర్ చేసుకున్నా కానీ అది అవదు. సో అది విఫలం చెందుతాం అక్కడ. సో అది మనం కవర్ చేసుకోలేము. అలాంటప్పుడు శరణాగతి పొందడమే మంచిదన్నమాట. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దామా మనం?
ఇక్కడ వాటిని అంగీకరించిందే జీవితంలో సఫలం అవ్వలేము, అంటే సక్సెస్ అనేది మనకి రాదు, ముందుకు వెళ్ళలేము అని చెప్తున్నారు. సో సఫలానికి తండ్రులు ఎక్కువ. అంటే మన మిస్టేక్స్ని ఎవరైనా మన గురువులు కానీ మనకు పెద్దవారు కానీ ఎవరైనా చాలా వరకు మనని కరెక్షన్ చేసే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు చిన్నపిల్లలే కావచ్చు మనకి వయసులో, కానీ అది ఏంటి ఎందుకన్నారు అనేది మనం ఆలోచించి అందరినీ యాక్సెప్ట్ చేసుకుంటే మనకి తండ్రులు ఎక్కువ అని చెప్తున్నారు అనమాట. అదే మనం విఫలం చెందినప్పుడు అనాథం. మనం వద్దనుకున్నాము, ఇంకొద్దనుకుని కిటికీలు తలుపులు వేసేసుకున్నాము, ఇంకా మనం అనాథలాగా మిగిలిపోతాం అనమాట. మన ఎవరికి అమ్మో ఆవిడ దగ్గరికి ఎందుకు, ఆవిడ బుస్సుమంటది ఏదని చెప్తే అని అనుకుంటారు. సో అది విఫలం అయిపోతుంది, అంటే మనం పైకి ఎక్కలేము, ఒక స్టెప్ పైకి వెళ్ళలేము అనమాట, అక్కడే కూలబడిపోతాం. నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ది మనం ఐడెంటిటీ అని అనుకున్నాం, అంటే గుర్తింపు. గుర్తింపు అంటే నేనెవరు నువ్వెవరు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ కొందరిని నేను గుర్తుపట్టగలను, లైక్ విజయలక్ష్మి అన్నారు, ఇందిరా బోయినా నిన్న మాట్లాడారు, లైక్ శ్రీదేవి అంగారా మాతాజీ ఎప్పుడు వీడియో పెట్టుకుని చక్కగా కూర్చుని ఉంటారు, అన్ని క్లాసులు వింటూ ఉంటారు. సో అలా సో నువ్వు శ్రీదేవి, నేను పద్మావతి అని అనుకుంటాము. అనుకున్నప్పటికీ కూడా ఒక క్వశ్చన్ రావాలన్నమాట. ఎప్పుడు ఏదో సిక్స్త్ సెన్స్ మనకు చెప్తూ ఉంటుంది, చెయ్యొద్దు చెయ్యొద్దు అని చెప్పి. ఎవరు అనేది మనకి రావాలి, మనం ఎవరమి, ఎందుకు మనం వద్దన్నా కొన్ని పనులు చేస్తున్నాము, కొన్ని చెప్పిన తర్వాత కూడా మనం చేసుకోలేకపోతున్నాం అనేది గుర్తింపు తెచ్చుకోవడానికి అవగాహన తెచ్చుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. నెక్స్ట్. హరే కృష్ణ. సో ఇక్కడ గుర్తింపుపై సందిగ్ధత, కోల్పోయిన తప్పుడు గుర్తింపు, స్వయాన్ని అవాస్తవంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు, ఆ 3 కూడా మళ్ళీ చెప్పుంటారు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. హరే కృష్ణ. ఇక్కడ స్వయంపై అవగాహన, ఇది చాలా మంచి శ్లోకం అండి. ఎంత మంచి శ్లోకం అంటే అసలు ఇది తెలుసుకుంటే మనం ఈ జీవితంలో చాలా సౌమ్యంగా ఉండగలుగుతాం అన్నమాట. ఇక్కడ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తే ధీరస్తస్త్ర నముహ్యతి. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, దేహదారి, ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగానే మరణం తర్వాత వేరొక దేహంలోకి వెళ్తాడు. ఇటువంటి మార్పు చే ధీరుడు మోహం చెందడు. ఇది భగవద్గీత 2.13. ఇక్కడ ఒక పటం చూపిస్తున్నారు, మీరు చూస్తున్నారా? ఒక అతను వృద్ధాప్యం నుంచి మళ్ళీ యవ్వనము, ఆ తర్వాత కౌమార దశ, ఆ తర్వాత బాల్యము, 4 ఫొటోస్ ఉన్నాయి. సో దాంట్లో కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి, కానీ అతను ఒకరే అన్నమాట. ఒకరే అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం అంటే, మనం చిన్నప్పుడే అతన్ని గుర్తించాము ఫలానా మనిషి అని చెప్పేసి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనవి కూడా చిన్నప్పుడు ఫోటోలు చూపిస్తాం అనుకోండి, ఎవరికైనా గుర్తుపడతారా, చూడండి చూడండి అని మనం అంటాం. అన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చూడగలరో లేదో ఎక్కడో ముక్కో కన్నో ఏదో లాగుంటే ఇది పద్మావతి, ఇది శ్రీదేవి మాతాజీ, ఇది ఇందిరా మాతాజీ, ఇది చందన మాతాజీ అని చెప్పగలుగుతాం. కానీ ఒక్కోసారి మనం చెప్పలేని పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ చిన్నప్పుడులాగా పెద్ద అయ్యే కొద్దీ లేము. కౌమార దశ అంటే 5 ఏళ్ళుగా ఉన్నప్పటికీ 12 ఏళ్ళుగా ఉన్నప్పటికీ తేడా కలుగుతుంది, అది కౌమార దశ. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వరం జరా, అంటే పుట్టినప్పటి నుంచి కూడా దేహం అనేది మన తొడుగు, మన బాడీ, ఇది మారుతూ వస్తుంది. యవ్వనంలో చాలా అందంగా ఉంటారు అందరూ కూడా సామాన్యంగా. జరా అంటే ముసలితనం. సో తదా దేహాంతర ప్రాప్తిర్, అంటే దేహం ఎలా మారుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే మరణం చెందుతుంది. మరణం చెందినప్పుడు దేహం పోతుంది, కానీ దానిలో ఉన్న ఆత్మ వేరొక దేహంలోకి వెళుతుంది. అంటే ఒక చిరిగిపోయిన బట్టల్ని వదిలేసి మనం కొత్త బట్టల్ని వేసుకున్నట్లు అని చెప్తున్నారనమాట. సో అలా ఇప్పుడు ఇంత మార్పు చెందినప్పుడు మనం ఈ దేహం కొరకు ఎందుకు పాటుపడాలి, ఎందుకు ఇంత మోహం చెందకూడదు
అని చెప్తున్నాడు కృష్ణుడు. ఈ పద్యం ఎందుకు చెప్పారు అని అంటే, ఇప్పుడు ఈ ద్రోణాచార్యులు కానీ, భీష్మాచార్యులు కానీ కొందరు ఉన్నారు. వాళ్ళు ఒక ఏజ్కి వచ్చేసారనమాట, అంటే వృద్ధాప్యంలోకి వచ్చారు. నువ్వు ఏమి అన్నా అనకపోయినా, నువ్వు చంపినా చంపకపోయినా వాళ్ళు వేరే దేహం ధరించే సమయం వచ్చేసింది అని చెప్పి, అప్పుడు వేరే చాప్టర్లో విశ్వరూపం చూపిస్తాడు. అది వేరే అర్జునుడు అర్థం చేసుకుంటాడు అనమాట. ఈ దేహం మార్పు చెందుతుంది, అలాగే ఆత్మ ఇంకో దేహంలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఈ దేహం గురించి నువ్వు ఎందుకు అంత మోహం చెందుతున్నావు? పద యుద్ధం చెయ్యి, వీలైతే వాళ్ళందరినీ చంపేసేయి, సింహాసనం కోసం నేను చెప్తున్నాను కదా, నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తారనమాట. సో ఇక్కడ మనం మామూలుగా మన ఉదాహరణ తీసుకుంటే కూడా చిన్నప్పుడు ఫోటోలు అవి ఇవి తీసుకుంటే ఆ విధంగానే మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మనం చిన్నప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, వృద్ధాప్యంలో ఎలా ఉంటాం అనేది. నెక్స్ట్ మనం ఏ విధంగా ఉన్నాము. సో మరణం తర్వాత సూక్ష్మ శరీరం అండ్ తర్వాత స్థూల శరీరంలోకి ప్రవేశిస్తాయి అని అంటున్నారు. సో ఇది స్లైడ్ కొంచెం ఇటు జరపాలమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ. చందన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కొంచెం జరపాలి ఇటు సైడ్. శరీరము అండ్ అనేది అక్కడ రాలేదు చదవడానికి. ఈ పేజీలోనే వచ్చింది మాతాజీ. అంతేనా? ఓకే ఓకే, పర్వాలేదు. ఓకే, శరీరము ఇంకోటి ఆత్మ అమ్మ. సో ఇక్కడ మనం ఏ విధంగా ఉన్నాము అని అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఆత్మ. సో ఇవి 3 ఉన్నాయి అన్నమాట. ఈ 3 ఉన్నాయి అంటే ఎలా ఉన్నాయి అంటే, స్థూల శరీరం అంటే మరణంతో వేరుపడుతుంది. దాన్ని మనం కాల్చేస్తాము, లేకపోతే పూడ్చి చేస్తారు. సో అది మరణం అయిన తర్వాత వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకో శరీరం ఉంటుంది, దాన్ని ఏమంటారంటే సూక్ష్మ శరీరము. సో ఇది ఈ సూక్ష్మ శరీరము ముక్తితో వేరుపడుతుంది అని చెప్తున్నారు. తర్వాత ఉండేదేమో ఆత్మ. సో ఆత్మ చుట్టూ ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు 3 కనిపిస్తున్నాయి, చూస్తున్నారా ఈ బొమ్మలు? హరే కృష్ణ. హరే కృష్ణ. చూస్తున్నారా? గ్రాస్ బాడీ అంటారు అనమాట. ఈ గ్రాస్ బాడీ మనకు కనిపించేది ఏదైతే, మనము ఈ శరీరాన్ని బట్టే మనకు గుర్తింపు ఉంటది. లైక్ ఈవిడే పద్మావతి, ఈవిడే చందన మాతాజీ, ఈవిడే భువన మాతాజీ, అలాగా. సో అది గ్రాస్ బాడీ. ఆ గ్రాస్ బాడీ మరణించిన తర్వాత నశించిపోతుంది, మళ్ళీ మనకి దొరకదనమాట. నెక్స్ట్ వచ్చేసి సటిల్ బాడీ అని అంటారు. ఈ సటిల్ బాడీ అని అంటే ఏంటి అంటే, అది మెల్లగా ద సోల్ అంటే ఆత్మతోని కలిసి ఉంటుంది అనమాట. అన్ని జన్మల్లోకి మనకి వస్తానే ఉంటది ఇది. ఈ సటిల్ బాడీలో ఉంటేది అంటే బుద్ధి, అహంకారం మనతో కలిసి ఉంటాయి. ఇవన్నీ కూడా పూర్వజన్మలో ఏమున్నాయో ఆత్మతో కలిసి ఉంటాయి అన్నమాట. అందుచేత తల్లిదండ్రి ఈ విధంగా ఉన్నారు, కానీ ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి ఏంటి ఇట్లాంటి అలవాటు వచ్చింది అని అనుకుంటా. అది వాసనా బలం అనమాట. పూర్వజన్మవి అసలు పోవు కొన్ని, ఆత్మతోనే ఇవి కలిసి వస్తుంటాయి. సటిల్ బాడీ అంటారు దాన్ని. సో అది మనకి ప్రతి జన్మలో వస్తూనే ఉంటుంది అనమాట, క్యారీ ఆన్. ఓకే. సో ఈ నశించేది స్థూల శరీరం మాత్రమే. సో ఈ గుర్తింపు అనేది మనకి తెలుసుకున్నట్లయితే ఈ మోహము అనేది ఇవన్నీ కూడా పోతాయి. సో ఈ మోహము, వీళ్ళు మా పెద్ద నాన్న వీళ్ళు, కానీ ఈ జన్మలో అవి వాళ్ళకి సేవ చేయాలి, ఉండాలి కాబట్టి పూర్తిగా పోగొట్టుకొని, సన్యాసికి కూడా తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని చూసుకుంటారు. అంటే భగవద్ బంధువులు ఉంటారు, గాడ్ బ్రదర్స్ అండ్ గాడ్ సిస్టర్స్ అంటారు. వాళ్ళందరికీ కూడా చూడడము, సేవ చేయడం, ఇవన్నీ చేస్తాం. అంటే ఈ జన్మ తీసుకున్నందుకు అవన్నీ గ్రాస్ బాడీ అని చెప్పి పక్కన పెట్టేయలేము మనం. ఆ బాడీకి అవసరమైన ఆహారం కూడా ఇవ్వాలి కదా. సో అది మనం చేస్తూనే ఉన్నాం. ఆహార నిద్రం అయితే ఆహారం ఏం తిందాము, ఎలా ఎప్పుడు పడుకుందాము, ఎప్పుడు అవన్నీ చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఒక జన్మ మృత్యు జరావాది నుంచి తప్పించుకోలేమన్నమాట ఎవ్వరం కూడా అని చెప్తూ ఉంటారు. జన్మ నుంచి మనం కావాలని పుట్టలేదు, పుట్టించారు, మనం పుట్టాం. ఓకే. మృత్యువు నుంచి కూడా మనం తప్పించుకోలేము, ముసలితనం నుంచి కూడా మనం తప్పించుకోలేము. ఏదో టెంపరీగా మనం రంగు వేసుకున్నా, జుట్టుకి పళ్ళు ఆర్టిఫిషియల్ పెట్టుకుంటాము, మేకప్ చేసి ఇన్ని చేసుకున్నా కానీ దాన్ని మనము తప్పించుకోలేము. జన్మ మృత్యు జర వ్యాధి. సో ఈ వ్యాధుల నుంచి చాలా డేంజరస్, ఇది అస్సలు తప్పించుకోలేము అనమాట. సో ఇవన్నీ ఏ శరీరానికి వస్తాయి అంటే స్థూల శరీరానికి మాత్రమే ఇవన్నీ వస్తుంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఆత్మ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. సో అక్కడ ఏమి నశిస్తుందో మనం చూసాము, ఇక్కడ ఏది నశించదో చూద్దాం.
ఆత్మ అవినాశి అన్నారు. అవినాశి అంటే నాశనం లేని వంటిది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయం తాత్యాపో న శోషయతి మారుతః. ట్రాన్స్లేషన్ ఎవరన్నా చదవండి అమ్మా. హరే కృష్ణ. చదవమ్మా. ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడవబడదు, వాయువుచే ఎండిపోదు. వెరీ గుడ్. భగవద్గీత 2:23. 23. అయితే దీంట్లో చెప్తున్నారు అనమాట. ఏంటి అంటే ఇప్పుడు మనం గ్రాస్ బాడీ స్థూల శరీరం గురించి తెలుసుకున్నాం. ఏంటంటే అది పోతుంది, ఈ జన్మతో అది వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ అనేది ఉంటుంది. అది ఎందుకు ఏం చేయలేము అని అంటున్నారంటే ఒక ఆయుధం చేత కానీ ముక్కలు చేయలే అంటే నరికేయలేము. అదే మన చేయి నరికేయచ్చా? ఈజీగా నరికేయచ్చు. యుద్ధంలో చేతులు కాళ్ళు పోయిన వాళ్ళు ఉంటారు కదా. సో తల నరికేయచ్చా? నరికేయచ్చు. చేతులు కాళ్ళు కోసే. సో ఆయుధం చేత ముక్కలు చేయబడను, కానీ ఆత్మ అనేది చెయ్యలేము. అగ్నిచే కాల్చబడదు. సో ఆ అగ్నితో కూడా మనం ఏమి చేయలేము. నీటితో తడవదు, వాయుచే ఎండిపోదు. సో ఈ విధంగా ఉండేదే ఆత్మ అని అంటారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మ అండ్ బాడీ అనేది మామూలుగా మనకి మైండ్లో రావాలన్నమాట. ఏంటి అంటే స్థూల శరీరం అంటే ఏంటి, సూక్ష్మ శరీరం అంటే ఏంటి, ఆ డిఫరెన్స్ అనేది మనకు వచ్చినట్లయితే మనకి ఎవరైనా తిట్టినా విమర్శించినా ఏమైనా చేసినా నేను ఆత్మని నాకేం కాదు అనుకోవాలి. అదొక సంతోషం వస్తుంది అనమాట. సో మనం ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఆ సంతోషమే వేరేలాగా ఉంటుంది. ఎవరైనా బాగా ముసలి వాళ్ళు బాగా అంటే ఆ శరీరం యొక్క శిథిలం అయిపోయింది అనుకోండి, వాళ్ళకి ప్రాణం పోయి భగవంతుడా ఇంకా బతికించు ఇలాంటిది మనం ప్రార్థించే కంటే వాళ్ళకి ముక్తిని ఇవ్వడమే బెటర్. ఏమవుతుంది, ఆత్మ అయితే అదే, కాకపోతే వేరే శరీరాల్లోకి వెళ్ళి వాళ్ళు ఇంకా మంచిగా బ్రతకగలుగుతారు అనమాట. సో అలా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం అన్ని వేళల్లో కూడా సంతోషంగా ఉండగలుగుతాం. ఎందుకు అంటే ఆత్మ అవినాశి. ఓకే, నాశనం చేయలేరు ఎవరిని కూడా, ఎవ్వరు ఏమి చేయలేరు మన ఆత్మని. మన ఆత్మలో ఎవరున్నారు అంటే పరమాత్మ ఉంటాడు. ఎవరా పరమాత్మ అంటే కృష్ణ పరమాత్ముడు. సో మన ఎల్ల వేళలా కాపాడుకుంటూ ఉంటారు. కానీ మనం ఏమన్నా చూస్తున్నామా కృష్ణ పరమాత్మని? పొద్దున్న లేస్తే మన స్థూల శరీరానికి ఏం పెట్టాలి, మనం ఏం చేయాలి, మన కళ్ళకి ఏం ఆనందం కలుగుతుంది, మన చేతులకి అవే చూసుకుంటాం. సో ఇది స్థూల అండ్ సూక్ష్మ శరీరం గురించి ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు అన్నమాట. వివరించిన తర్వాత ఏమవుతుంది, ఆత్మ యొక్క లక్షణాలు ఎవరైనా చదవండి అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శాశ్వతముగా ఆత్మ లక్షణాలు. ఒకటోది శాశ్వతముగా వ్యక్తిగతం. మొత్తం చదవాలా మాతాజీ? అన్ని చదవండి. ఓకే. శాశ్వతముగా వ్యక్తిగతము, పుట్టక లేనిది, అవినాశి మరియు నిత్యమైనది, అపరిమితము, ఖండించడం, దహించడము, ఎదగొట్టడం, తప్పడం చేయలేము. సో ఇవన్నీ మనం ఇంతకు ముందు మనం చర్చించుకున్న విషయాలే. శాశ్వతంగా వ్యక్తిగతం అంటే ఒక ఆత్మ ఇంకో దేహంలోకి వెళ్తుంది, కానీ ఆ ఆత్మకు ఉండే లక్షణాలు అట్లే ఉంటాయి అన్నమాట, అవేమి మారవు అనేది ఒకటి వ్యక్తిగతం. ఇంకోటి పుట్టుక లేదు, పుట్టుక జనన మరణాలు లేవు ఆత్మకి. అవినాశి మరియు నిత్యమైనది, ఎల్లప్పుడూ ఉండేది. అపరిమితం అంటే ఇప్పుడు ఎల్లప్పుడూ ఆత్మ ఉంటుంది, ఇక్కడే ఉండి మనం వేరే దేహాన్ని తీసుకోవాలంటే లేదు. భక్తి చేస్తే మనకి దివ్య దేహాన్ని ఇస్తారు భగవంతుడు. సో అక్కడ వైకుంఠంలో మనం ఆ దివ్య దేహాన్ని తీసుకొని అక్కడ భక్తి చేసుకోవచ్చు అనమాట. ఈ దేహం తీసుకున్నట్టయితే మనకి జన్మ మృత్యు జరావ్యాధి తప్పదు. సో అది అన్నమాట. సో ఇక్కడ ఆత్మ గురించి తెలుసుకోవడం, ఈ లక్షణాలు మనకి ఉంటాయి అని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో 2.23 వరకు వీటి గురించి చెప్పి ఉన్నారు. హరే కృష్ణ. లాస్ట్ కూడా చదవండి, తుది పలుకు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే చదవండి. ఆత్మ శాశ్వతము మరియు భౌతిక దేహము తాత్కాలికము. అనివార్యమైన దేహపు మార్పును చూసి దిగ్భ్రమాణం చెందరాదు. తన విధి నిర్వహణలో కృతకృత్యులమై ఉండవలెను. ఇది మనలను శుద్ధపరిచి ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయును. హరే కృష్ణ.
సో ఇక్కడ మనం లాస్ట్లో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, శాశ్వతం కాదు భౌతిక దేహం తాత్కాలికము. తాత్కాలికమైన దేహం గురించి మనం ఎందుకు ఇంత పాటుపడుతున్నామని మనం ఎప్పుడు ఆలోచించం. అదే భగవద్గీత చదివినట్లయితే మనం ఆలోచించడానికి ఒక ఆస్కారం దొరుకుతుందన్నమాట మనకి. ఆ చిన్న చిన్న విషయాల్లో పోట్లాడుకోవడం అనేది తప్పు అని తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా చిన్నగా మనం చూసినట్లయితే పెళ్లి చూపులు పెడతారు కదండి. పెళ్లి చూపుల్లో ఏం చూస్తారు ఫస్ట్? కొందరు జాతకాలని అవని ఇవన్నీ చూసి తర్వాత అమ్మాయిని చూపించడం, అబ్బాయిని చూపించడం. కానీ మనం అక్కడ మెయిన్‌గా దేహాన్నే చూస్తున్నాం కదా! ఆత్మని చూడలేము. అంతేనా కాదా? Do you agree? yes. అక్కడ మనం అదే చూస్తున్నాం కదా! అంటే ఇప్పుడు భగవద్గీత చదివాం కదా! ఏదో ఒక అమ్మాయి అబ్బాయికి నచ్చని అమ్మాయిని కూడా మనం తేలేము. అంటే ఏంటి? ఇక్కడ భౌతికంలో మనం కూరుకుపోయి ఉన్నామన్నమాట. కొన్ని చేసుకోగలుగుతాం, కొన్ని చేసుకోలేం. అలా అని చెప్పి మనము చాలా కరెక్ట్‌గా అండర్‌స్టాండింగ్‌లోకి రావాలన్నమాట. సో, ఈ భౌతిక దేహం యొక్క ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఈ దేహానికి అస్సలే మనము ఇప్పుడు నేను చీర కట్టుకున్నాను, దానికి తగ్గ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకోవడము, ఏదో చేయడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఒక ఇప్పుడు ఒక భగవద్గీత మాట్లాడుతున్నాం. కృష్ణుడి కోసమే నేను తయారయ్యాను. కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాను. సో, అలాంటప్పుడు కృష్ణుడి కోసం తయారవ్వడంలో తప్పు లేదు గదా! సో, నేను నా దేహాన్ని ఇంత మంచి దేహాన్ని ఇచ్చాడు అని కృతజ్ఞతతో తయారవ్వచ్చు. సో, మనకి ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడు ఉండాలి. కృష్ణుడు మనకి ఏది ఇచ్చినా గానీ ఒక మహాప్రసాదంలాగా తీసుకోవాలనమాట. మనకొక ఇల్లు ఇచ్చినా, ఒక ప్రసాదంలాగా ఒక భర్తనిచ్చినా, పిల్లల్నిచ్చినా, చుట్టూ నేబర్స్ చుట్టూ ఉన్న సంస్థలు, సత్సంగ్ ఇన్ని ఇచ్చాడు కదా భగవంతుడు. సో, యూ మస్ట్ బి వెరీ మచ్ గ్రాటిట్యూడ్. చాలా హ్యాపీగా సంతోషంగా మనము ఉండగలగాలన్నమాట. ఈ దేహం గురించి అంత విచారించే అవసరము లేదు. సో, లెట్ us గో టు ద పాయింట్స్ అగైన్. హరే కృష్ణ. సో, ఇక్కడ ఈ అనివార్యమైన దేహపు మార్పు, ఈ మార్పుల గురించి మనం చెప్పుకున్నాం గదా! ఇప్పుడు ఒక 60 ఏళ్ళు దాటితే ముడతలొచ్చేయడము, లేకపోతే ఇంకే అవ్వడము. మనం బాధపడకూడదు దానికి. ఏమవుతది కొంచెం ఒక్కోసారి బాగా లావైపోతుంటాం. తిన్నా, తినకపోయినా. ఆ దేహ మార్పు, లోపల ఉండే మార్పు ఎంజైమ్స్ దానివల్ల అవయవాల మార్పులు కూడా చాలా వస్తుంటాయి. మంచి జుట్టు ఉండేది, జుట్టు ఊడిపోతుంది. దీని గురించి అంత చింతించకూడదనమాట. సో, అది జరుగుతుంది ఆ మార్పు సహజమని చెప్తున్నారు. సో, అందుకనే దాని గురించి మనం చింతించకూడదు. నెక్స్ట్ విధి నిర్వహణలో కృత్యులమై ఉండవలెను. సో, మనము ఈ విధంగా మనం భయపడకూడదనమాట ఈ మార్పుని చూసి. విధి నిర్వహణ మన విధి ఏంటి? మన హౌస్ వైఫ్ లాగా గానీ, ప్రొఫెషనల్‌గా గానీ, ఒక డాక్టర్‌గా గానీ, ఒక ఇంజినీర్ గావచ్చు, ఒక సైనికుడు గావచ్చు. ఈ విధి నిర్వహణ అనేది తప్పకుండా మనం మర్చిపోకుండా చేసుకోవాలి. చేసుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా కృష్ణుడిని మనం సెంటర్‌లో పెట్టుకొని, నేను సేవ చేయడానికే పుట్టాను. నేను సేవ చేయడానికే పుట్టాను కాబట్టి కృష్ణుడికే సేవ చేస్తున్నాను అని మనము అనుకోవాలి అని చెప్తున్నారనమాట. సో, లాస్ట్‌కి ఇక్కడ సో, ఇది మనలను శుద్ధపరచి ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయను. ఆత్మ సాక్షాత్కారము అనంటే ఏంటి? మన ఆత్మ యొక్క సాక్షాత్కారం. సంతోషంగా ఉండడానికి, పీస్ ఆఫ్ మైండ్‌గా ఉండడానికి దారి తీస్తుంది. ఆత్మ సంతోషంగా లేకపోతే మనం మనకి సంతోషం అనేది ఎక్కడుంటది? ఇంతకు ముందే మనం ఒక కథ విన్నాం గదా! అతనికి అన్నీ ఉన్నాయి. కానీ ఆత్మ సంతృప్తి చెందట్లేదనమాట. సో, మనకు కూడా అంతే. ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక పుట్టుకొస్తది. ఒక చిన్న కారు కొన్నాం, లేదు పెద్ద కారు కొంటే బావుంటది. ఈ చిన్న ఇల్లు తీసుకున్నాం, లేదు పెద్ద ఇల్లు ఉంటే బావుంటది. ఇలా కోరికల మీద కోరికలు పెరుగుతూనే ఉంటాయి గానీ తగ్గే అవకాశమే లేదనమాట. అంటే ఆత్మని సంతృప్తి పరిచేది చాలా కష్టం. ఆత్మ ఏముందది సాక్షాత్కారం జరగాలంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ జరగాలన్నమాట. శుద్ధపరచుకోవాలి మనం. ఎలా శుద్ధపరచుకోవాలంటే మార్పుల గురించి ఆలోచించొద్దు. ఇది శాశ్వతం కాదు, ఇదేంటి అనేది మనం తెలుసుకుంటే బావుంటది. ఇక్కడ పునర్జన్మ అని అంటున్నారు. నెక్స్ట్ జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతశ్చ తస్మాదపరిహార్యేద్రే నత్వం శోచితమర్హసి. పుట్టినవానికి
తప్పక మరణం కలుగుతుంది. మరణం తర్వాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు. కనుక అనివార్యమైన ఈ విధి నిర్వహణలో నీవు దుఃఖించకూడదు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. నెక్స్ట్ హరే కృష్ణ. నెక్స్ట్ ఇది మనకి టీ వచ్చింది. మనకి గీత కదా, గీతాలో టీ 2 ధర్మాస్, 2 ధర్మాలు ఉన్నాయి. ఏంటి అంటే స్వధర్మం, సనాతన ధర్మం. నెక్స్ట్ అమ్మా. ఇక్కడ స్వధర్మం అంటే ఏంటి అనేది దేహాత్మిక ధర్మం, ఆధ్యాత్మిక కర్తవ్యం అని చూపిస్తున్నారు ఇక్కడ. స్వధర్మం అంటే మన యొక్క స్వధర్మం ఏంటి అని అంటే ఇది ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. మనము గృహిణిలాగా ఉన్నప్పుడు కొన్ని పనులు ఉంటాయి, ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఇంజనీర్ అంటే అది స్వధర్మం. సనాతన ధర్మం అంటే దేవుడికి ఏం చేస్తున్నావు నువ్వు, మనం ఆత్మలో దేవుడు ఉన్నాడు, కృష్ణ పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, హౌ టు ఫీడ్ యువర్ ఆత్మ, ఏమిస్తున్నారు అనేది అది ఒక ఆలోచన విధానం. అది భక్తిని ఇవ్వాలన్నమాట. తప్పకుండా మనం భక్తిని ఇవ్వాలి. సో నెక్స్ట్ స్లైడ్ అమ్మా. అది కాదు, ఎస్, ఇక్కడ దేహాత్మిక కర్తవ్యము అంటే కుటుంబము మరియు వృత్తులను చూసుకోవడం. ఓకే, ఇక్కడ ఒక బొమ్మ మనకు కనిపిస్తుంది. కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలు పోట్లాడుకుంటున్నారు. ఇది జనరల్గా నడిచేది అనమాట. సో దీనికి కూడా మనం వాల్యూ ఇవ్వాలి అని చెప్తాం. ఆధ్యాత్మిక కర్తవ్యం అంటే కృష్ణ నామ జపము, భగవద్గీత పఠనము. దాన్ని సనాతన ధర్మం అంటే భగవంతుడి గురించి పఠించేది ఇచ్చేది దాన్ని సనాతన ధర్మం అని అంటే ఆధ్యాత్మిక ధర్మం అని చెప్తారు. అదే ఒక కర్తవ్యం మనకి. యాక్చువల్లీ శ్రీకృష్ణుడు మనకు మనుష్య జన్మ ఇచ్చిందే భగవంతుడిని ప్రార్థించడం కోసం అని చెప్తారనమాట. ఇక్కడ ఒక ఉదాహరణ మీరు చూడండి. ఒక పంజరం ఉంది, లోపల చిలుకని పెట్టుకున్నాడు. ఆ చిలుకకి ఆహారం వేయకుండా పంజరాన్ని రకరకాల రంగులతో అలంకరిస్తూ నాకు బంగారు పంజరం కావాలి నా చిలుకకి అని చెప్పి బంగారు పంజరం చేయించి ఏమై అంత కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనం పంజరానికే ఇస్తూ చిలుకకి మనం ఆహారం పెట్టలేకపోయామనుకోండి, ఒక టైంలో ఆ చిలుక యొక్క దేహం పడిపోతుంది, దాని యొక్క ఆత్మ ఎటో వెళ్ళిపోతుంది. అంటే మన ఆత్మకి మనము పెట్టలేకపోతే ఈ పంజరాన్ని, అంటే ఈ దేహం అంటే ఈ యొక్క పంజరాన్ని పోషించామనుకోండి, ఆత్మకి సంతృప్తి కలగదు. సో మళ్ళీ జన్మ మృత్యు జరాది తప్పదన్నమాట. మళ్ళీ పుడతాం, మళ్ళీ చచ్చిపోతాం, మళ్ళీ పుడతాం, మరణం అనేది తప్పదు. జన్మిస్తుంటాం, చనిపోతూ ఉంటాం. ఈ విధంగా అది తప్పించుకోవాలంటే ఆధ్యాత్మికలో దానికి వెళ్ళాలి. సో ఇక్కడ పంజరాన్ని జాగ్రత్తగా చూసుకొని ఆత్మని అంటే పక్షిని అశ్రద్ధ చేయటం అనేది ఈ స్లైడ్ యొక్క అర్థం. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేది ఆనంద. అంటే ఆనందం అంటే ఉన్నత రుచి. ఉన్నత రుచిని హయ్యర్ టేస్ట్ అంటారు. వాట్ ఈస్ హయ్యర్ టేస్ట్ అని మనం అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పాపల ఉదాహరణ తీసుకుందాం. ఒక పాపాయి ఒక చిన్న బొమ్మతోని ఆడుకుంటుంది. ఆమెకి చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. ఈ బొమ్మ కోసం ఇద్దరు పోట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆ అమ్మాయికి చాక్లెట్ చూపించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ బొమ్మను వదిలేసి చాక్లెట్ దగ్గరికి వస్తుంది. అవునా? సో మనకు కూడా ఈ చిన్నవి చాలా చిన్నవి వాటిలోనే ఆనందం. నిన్న చెప్పాను కదా, పందికి ఆ బురదలోనే దొర్లుకుంటూ ఆనందంగా జీవిస్తుంది. ఏనుగు కూడా చక్కగా స్నానం చేసి వచ్చి ఆ మట్టిని చల్లుకుంటే గానీ ఆనందం వేయదు. మనం చాలా చిన్న విషయాలకి ఇంతంత ఆనందపడిపోతున్నాం ఏంటి, అస్సలు ఆనందం ఏంటి అనేది మనకి తెలియక. సో ఒక హయ్యర్ టేస్ట్. ఇప్పుడు ఈ దేహ అందాన్ని మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఇంత అందంగా ఉంది, ఇప్పుడు ఇందులోకి చైతన్యంలోకి కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత ఈ రాధారాణి కృష్ణ అలా అనుకుంటాం అన్నమాట. కానీ అందాన్ని ఆస్వాదించడము లేదా ఒక వేరే ఆనందాన్ని, ఒక భోజనాన్ని కావచ్చు, ఒక ఆట వస్తువుని కావచ్చు, ఒక ఆటని కావచ్చు, ఒక సినిమాని కావచ్చు, ఒక పార్క్ కావచ్చు, ఒక పబ్ కావచ్చు, ఇదే ఆనందం అనుకుంటున్నాం. కానీ దీనికంటే మనకి పెద్ద ఆనందం అంటే హయ్యర్ టేస్ట్ వచ్చింది అనుకోండి, దీన్ని వదిలేస్తాం కదా, తప్పకుండా వదిలేస్తాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ మనం చూసినట్లయితే 5,000, 6,000, 10,000కి ఫస్ట్ జాయిన్ అవుతారు.
జాయిన్ అయిన తర్వాత మళ్ళీ లక్షల్లో వస్తుంటాయి వాళ్ళ జీతాలు, అది జంప్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అది హయ్యర్ టేస్ట్. ఇప్పుడు మనము సనాతన ధర్మము స్వధర్మము అన్నాం. స్వధర్మంలో ఉన్నాము, అన్ని పనులు చేస్తానే ఉన్నాం. చేస్తూ 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 కూడా మనకి హయ్యర్ టేస్ట్ అనేది మనకు వచ్చింది అనుకోండి, భక్తి అనేది. సో ఈ స్వధర్మం చెయ్యాలనిపించదు అసలు, కానీ అది కంపల్సరీ చెయ్యాలని చెప్తున్నాడు భగవంతుడు. సో మనం అది చెయ్యాలి, ఇది కూడా చెయ్యాలి. సో లెట్ us go to the next one. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. హరే కృష్ణ. ఇక్కడ సారాంశం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములను మరియు దృఢములను అయి ఉన్నవి, వానిని అదుపు చేయ యత్నించు విచక్షణ పూర్ణుని మనస్సును సైతము అవి అరించి వేయుచున్నవి. అది. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఓ అర్జున, ఇంద్రియములు అంటే ఏంటి? ఇంద్రియములు అంటే ఆర్గన్స్ అన్నమాట. అంటే మనకి కోరికలు పుట్టేవి ఇంద్రియాల ద్వారానే, కోరిక పుట్టించేది ఇంద్రియమే అన్నమాట. సో ఇంద్రియాలు మనని బలవంతములు మరియు దృఢములు అయి ఉన్నవి. ఇంద్రియాలు మనకి చాలా, ఇప్పుడు హార్స్కి కళ్ళాలు కడతారు కదా, ఎందుకంటే అది పక్క చూపు చూడకుండా స్ట్రెయిట్ గానే వెళ్ళాలి, సారథి ఏం చెప్తే అక్కడికే వెళ్ళాలి అని కళ్ళాన్ని కడతారు. సో ఈ కళ్ళెం మనకి ఇంద్రియాలకి ఉండవు, ఎక్కడైనా చూడొచ్చు, ఎవరినైనా కొట్టచ్చు, ఎవరినైనా తన్నొచ్చు, ఏదైనా తినొచ్చు. సో ఆ విధంగా ఉంటాయి అన్నమాట. దృఢంగా అయిపోయినాయి ఇంద్రియాలు మనకి. ఏదన్నా తినొద్దు అంటే అదే తినాలనిపిస్తుంది. సో ఇక్కడ వాణిని అదుపు చేయ యత్నించాలి. అంటే మనం ఎలా అదుపు చేయాలి అనేది విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోయి మనస్సు సైతం అవి హరించి వేయుచున్నాయి. మన మనస్సు చెప్పింది ఒక్కోసారి మనం వింటాం, మంచి చెప్పింది, చెడు చెప్పింది ఎక్కువ వింటుంది. మనసు ఎప్పుడు చెడు దారినే తీసుకెళ్తుంది అని చెప్తారనమాట. అంటే లేదు, ఈ ఒక్కసారికి తింటే ఏమవుతుంది, ఇవాళ క్లాస్ అటెండ్ అవ్వాలనుకున్నారు, అవ్వలేకపోతున్నారు, ఈ ఒక్కరోజు అటెండ్ అవ్వలేకపోతే ఏం కాదు అని పక్క వాళ్ళు కానీ మనసు కానీ చెప్తుంది. కానీ అది ఇంపార్టెంట్ అనేది మనకి తెలుసుకోవడం చాలా కష్టం అనమాట. సో ఈ విధంగా మనం పక్కదారులు హరించి వేస్తుంది అనంటే ఇవన్నీ కూడా ఇంద్రియాలు మనని ఎలా ఏం చేస్తున్నాయి అనేది నెక్స్ట్ శ్లోకాలో మనకు తెలుస్తుంది. ఇక్కడ నిమ్న రుచి అంటే తక్కువ రుచి అన్నమాట. ఇంద్రియ వస్తువులు యాచించినప్పుడు మమకారం పెరుగుతుందంట. సో మమకారం పెరిగితే కోరిక, కామం పెరుగుతుంది. ఇవి చూడండి, ఇప్పుడు ఏదైనా మనం చూసాం, మనము మంచిగా స్థిరంగా ఉన్నాం, పొద్దున భగవద్గీత చదివాము, జపా సెషన్ అటెండ్ చేసాము, చాంటింగ్ చేసుకున్నాము, ఇవన్నీ అయిన తర్వాత బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్తున్నాం, బస్లోనో ఏదో ట్రామ్లోనో దేంట్లోనే వెళ్తున్నాం. సో వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ చూసాం, ఒక ఐఫోన్ చూసాం. చూసినప్పుడు కళ్ళు ఏం చెప్తున్నాయి, బాగుంది అని చెప్పి ఊరుకుంటుందా? మనసు ఊరుకోదు. ఎందుకు, నువ్వు కొనుక్కోవచ్చు, ఈ మధ్య లోన్లు కూడా ఇస్తున్నారు, ఏముంది, క్రెడిట్ కార్డు నువ్వు పెట్టుకున్నావు అంటే ఈఎంఐ ద్వారా నీకు వస్తుంది అనేది ఒక ఇంద్రియం చేసే ఒక కోరిక, ఒక మమకారం అనేది పుడుతుంది అనమాట. దానివల్ల కామం పెద్దగా అది కావాలి 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 అని మనకి అనిపిస్తుంది. సో దానివల్ల మనకి ఏమవుతుంది, బాగా డిస్టర్బ్ అయిపోతాం. ఒక్కోసారి మనకి అది మనకి అవసరం కూడా ఉండదు, కొన్ని అవసరం లేని వస్తువులు కూడా సరే పడుంటదిలే అని తీసుకునే యాచన కూడా మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ అమ్మ ఆ స్లైడ్ మళ్ళీ ఒకసారి చూపించు. హరే కృష్ణ. ఇక్కడ మమకారం అంటే కామం, కోరిక పెరుగుతుంది. అది దొరకలేదు అనుకోండి, క్రోధం పెరిగిపోతుంది. ఇప్పుడు మనం యూత్లో చూస్తున్నాము, చిన్న పిల్లలకే ఫోన్లు కొనిస్తున్నారు, అరౌండ్ 10th క్లాస్ 12th క్లాస్. ఓకే, అమ్మాయో అబ్బాయో ఎక్కడ ఉన్నారు, మనకి అవసరము, ఫోను ఇస్తున్నాము, ఓకే. ఆ చిన్న ఫోన్ పోయి టచ్ ప్యాడ్లు ఇస్తాం, అవి చూసి ఒక ఫ్రెండ్ని చూసి ఇంకొకరు అది మనం ఇవ్వలేదనుకోండి. మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఫోన్ కొనిలేదని సూసైడే చేసుకుంది, ఇంటర్మీడియట్ చదువుతూ. సో ఇలా ఎన్ని కేసులో జరిగిపోతుంటుంది. దానివల్ల కామం వల్ల క్రోధం, చాలా కోపం వస్తుంది. ఎప్పుడైనా కోరిక పుట్టింది అంటే అది తీరుతుందా లేదా మనం ఆలోచించం, అది తీరకపోతే కోపం అయితే వస్తుంది. సో ఈ క్రోధం వల్ల ఎన్నో నష్టాలు జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అది చాలా తప్పు. ఇది దాన్ని నిమ్న రుచి అంటే తక్కువ రుచి. మన ఇంద్రియ వస్తువుల వల్ల మనకి యాచించినప్పుడు
అది కావాలి అని మనకు అనుకున్నప్పుడు బాగా మమకారం పెరిగిపోతుంది. ఇప్పుడు చిన్న పాపలు ఒక బొమ్మని ఆడుకున్నప్పుడు ఆ బొమ్మను వదలరు చూసారా? మొన్న నేను వస్తున్నప్పుడు ఒక అమ్మాయి 1.5 year ఉంటుందేమో, ఆ బొమ్మను పట్టుకునే ఉంటుంది. పాలు పట్టిస్తున్నా తీసుకుని మళ్ళీ ఆ బొమ్మ, అంటే అంత మమకారం. కాస్త పెద్దగా అయిన తర్వాత ఆ బొమ్మని పట్టుకునే ఉంటుందా, వదిలేస్తుందా? ఎందుకు వదిలేస్తుంది అమ్మాయి ఆ బొమ్మని? ఇంకా హయ్యర్ టేస్ట్ ఇంకా ఏజ్ అయిపోయింది అనమాట. వేరే కోరిక పుడుతుంది. వేరే కోరిక పుట్టింది ఆ అమ్మాయికి. సో వేరేది హయ్యర్ టేస్ట్ వచ్చింది. సో ఈ నిమ్న రుచి నుంచి వదిలేసింది. అది కావాలనుకున్నప్పుడు ఆ బొమ్మను లాక్కున్నారు అనుకోండి ఆడుకునేటప్పుడు, ఆ అమ్మాయి ఏడుస్తుంది. అది ఇచ్చేదాకా ఊరుకోదు. అంటే మమకారం బాగా పెంచుకుంది అనమాట. సో ఇక్కడ ఆ కోరిక, అది నా దగ్గరే ఉండాలి అనే కోరిక ఒకటి దొరికింది. అది ఎవరైనా తీసుకున్నప్పుడు పెద్దగా కోపం వస్తుంది. కోపం వస్తే చిన్నపిల్లలు అయితే గట్టిగా ఏడుస్తారు. మనమైతే ఏడ్చేది లేదు. ఇంకేమన్నా నష్టం చేస్తాం ఎవరికైనా, లేదా మనం మనకే ఏదో నష్టం చేసుకుంటాం అనమాట. ఈ క్రోధం వల్ల దిగ్భ్రమం చెందుతాము. ఆ తర్వాత బుద్ధి నాశనం అయిపోతుంది. ఏది చేయడానికి వెనకాడం. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, కొట్టడానికి కూడా వెనకాడం అనమాట. సో ఇక్కడ దీనివల్లనే మనకి ఏమవుతున్నాయి, సామాజిక నేరాలు అవుతున్నాయి, ఆత్మహత్యలు అవుతున్నాయి, మానభంగాలు అవుతున్నాయి. సో ఇక్కడ ఆత్మహత్యల గురించి మనకు తెలిసిన విషయమే. యూత్ ఏ విధంగా ఎలా ఉంటుంది అనేది. సో ఇలాంటి వాళ్ళకి మనం చిన్నప్పుడే స్కూల్స్లోనే భగవద్గీత చెప్పామనుకోండి, సో ఆ నిగ్రహ శక్తి అనేది వాళ్ళకి వస్తుంది. ఒక అబ్బాయి ఏదైనా కాస్ట్లీ టిఫిన్ డబ్బాను వాటర్ బాటిల్ తెచ్చుకుని ఉన్నాడు అనుకోండి, అవి పక్కన అబ్బాయికి ఏం అనిపించదు. వాళ్ళ అమ్మగారు కొనిచ్చారేమో వాళ్ళ ఓకే అని. కానీ అది మనకి తెలియని సమయంలో భగవద్గీత అనేది మనకి జ్ఞానమే లేదు. సో ఈ పిల్లోడు ఇంటికి పోయి మళ్ళీ ఏడుస్తాడు కదా. సో మొన్న నేను ఒక ఆటో ఎక్కానండి ఆ మధ్య. సో అతను అంటున్నాడు, పిల్లల ఫీజులకే నాదేది సరిపోవట్లేదు అని. అంటే ఎక్కడ చదివిస్తున్నా, గవర్నమెంట్ స్కూల్స్లో వేయచ్చు కదా అంటే, ఏం చెప్తారు గవర్నమెంట్ స్కూల్స్లో, ఇక్కడేమో వీళ్ళు పీడించుకొని లక్షల మీద ఫీజులు తీసుకుంటారు అని అంటున్నా. అంటే వాళ్ళని తిట్టే బదులు ఇక్కడ ఒక అవకాశం ఉంది కదా గవర్నమెంట్ స్కూలు, ఇందులో చేర్చుకోవచ్చు. మనకు ఉన్న దాంట్లో ఇప్పుడు కృష్ణుడు మనకి అన్నీ ఇస్తాడు, అది మనం అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళకి భగవద్గీత తెలియదు అసలు. మాన్యువల్ చదవకుండానే లైఫ్ని నెట్టుకొస్తున్నారు అనమాట. ఒకరిని చూసి ఒకరు పోటీ పడి, ఈ చీర బాగుంది, నగ బాగుంది, పక్క వాళ్ళని చూసి. సో దానివల్ల అశాంతి తప్ప మనకి ఏమీ లేదు అని, ఇక్కడ క్రోధం వల్ల అశాంతి తప్ప మనకి ఏమీ లేదు అని చెప్తున్నారనమాట. సో హయ్యర్ టేస్ట్ అంటే మనం వెళ్ళాల్సింది భగవంతుడిని ఆరాధించడం. సో ఇక్కడ మానభంగాలు మీకు తెలిసిన విషయమే. మనకి మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే కోరిక వల్ల. ఆ కోరిక అనేది నశించిపోవాలి పూర్తిగా. చెడు కోరికలు అనేది పుట్టకూడదు. ఇంద్రియాల్ని సుఖపెట్టాలి అన్న దీంతోని వాళ్ళు ఈ మానభంగాలు, సామాజిక నేరాలు, దొంగతనాలు. నిన్న నేను అసలు మామూలుగా టీవీ చూడను, న్యూస్ చూస్తూ ఉంటే ఒక దొంగ అంతా దొంగతనం చేసి ఫోను ఏదో పారిపోతుంటే వీళ్ళు చూశారు, ఇంటి వాళ్ళు చూసి లైట్లు అవన్నీ వేసి పరిగెత్తేసరికి అది మెట్ల మీద జారి పడిపోయి దెబ్బలు బాగా తగిలినాయి అంట. అప్పుడు ఏం చేస్తారు, మానవతా దృక్పథంతో వీళ్ళు తీసుకెళ్ళి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. సో ఇలా జరుగుతుందనమాట. సో వాడు ఈ నేరం చేయబోయి పట్టుబడిపోయాడు. సో నేరం చేయి పట్టుబడిపోయి పనిష్మెంట్ తీసుకున్నా అది వేరే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ సాఫ్ట్గా జరిగింది అతనికి. సో ఆ తర్వాత పోలీసులు వస్తారా చేస్తారా అది వేరే విషయం. కానీ చెప్తున్నాను నేను, నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే చిన్న చిన్న కోరికలు. వాడి దగ్గర ఉంది, దొంగలిస్తే అయిపోద్ది అని అనుకుని ఆ ఉదాహరణ తీసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఇది, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే. దేహిని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థములను పట్ల రుచి నిలిచియే ఉండును. కానీ అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యం నందు స్థిరుడు కాగలడు. ఇప్పుడు మనం చదవండి. థ్యాంక్ యూ. దేహిని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియే ఉండును. కానీ అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యమునందు స్థిరుడు కాగలడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.
సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లే ఇంద్రియ భోగం నుండి నిగ్రహించుకోవాలి. ఎప్పుడు నిగ్రహించుకుంటాము? భగవద్గీత చదివినప్పుడే మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట ఇది. ఆ నిగ్రహ శక్తి వచ్చినప్పుడు రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యం నందు స్థిరుడు కాగలడు. అంటే దానికంటే పెద్దది ఏంటి అని అంటే, ఇప్పుడు మనం మామూలుగా చిన్న చిన్న కోరికల కంటే పెద్దది ఏది అంటే మనం చేసుకొని ఆధ్యాత్మికలో ఆ రకంగా మనం వెళ్ళిపోవాలన్నమాట. అంటే భక్తిలో ఉండాలి. బాగా భక్తి చేసినప్పుడు మనకి ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. కోరికలు అనేవి తగ్గిపోతాయి. అసలు టైమే ఉండదు. జపం చేసుకోవడం, పూజ చేసుకోవడం, విగ్రహారాధన, గుడికి వెళ్ళడం, యాత్రకి వెళ్ళడం, ఇవన్నీ చైతన్యంలో ఉన్నప్పుడు ఎంత బిజీ పెడతారంటే భగవంతుడు ఆ కోరికల వైపు వెళ్ళదన్నమాట. సో అలా నిగ్రహ శక్తి మనం కలిగించుకోవాలి అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఉన్నత రుచి ఇక్కడ తాబేలు ఉదాహరణగా తీసుకున్నారండి. తాబేలు సామాన్యంగా వెళ్తూ ఏం చేస్తుంది, మనం ఎవరైనా వెళ్ళినప్పుడు గబుక్కున కాళ్ళు చేతులన్నీ లోపలికి లాగేసుకుంటే అది ఒక రాయిలాగా అయిపోద్ది అనమాట. సో దాన్ని ఇక్కడ మనకి పోల్చి చూపిస్తున్నారు. ఉన్నత రుచి అంటే హయ్యర్ టేస్ట్. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనేటి రీతి ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానం నందు స్థిరంగా ఉన్నవాడగును. ఇది మనకి సారాంశాలే ఇచ్చారు కాబట్టి మీరు ఎవరైనా మళ్ళీ చదవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనడి రీతి ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానము నందు స్థిరముగా నున్నవాడగును. భగవద్గీత 2.5. అవును. ఇందులో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ అవయవములు, ఇక్కడ మనము పంచేంద్రియాలు అని చెప్పుకున్నాం కదా, కళ్ళు, ముక్కు, చెవును, మామూలుగా ఆహారమే అనుకుందాం. చాలా మంచి పదార్థాలు ఉన్నాయి, కానీ మన పొట్ట అంత పట్టదు, బాగలేదు. అప్పుడు ఏం చేస్తాము, మనం తినాలనిపిస్తుంది కానీ తినకూడదు, నిగ్రహించుకోవాలి. తినేసామనుకోండి అప్పుడు అవస్థ పడేది మనమే. అత్యాహార విహారస్తే అని తర్వాత ఇంకో శ్లోకం కూడా వస్తుంది. ఇది ఒక ఉదాహరణ చెప్పాను. అంటే మనం కళ్ళు మనకి అన్ని అబద్ధాలే చెప్తాయండి. కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ. సో వీటిని విని మనం అది నిగ్రహ శక్తి పోగొట్టుకున్నాం అనుకోండి, సో మనము కష్టాల్లోకి వస్తామని. ఆ నిగ్రహ శక్తి ఎలా పట్టుకోవాలి అని చెప్తున్నారంటే ముడుచుకొని ఉండడం. లేదు ఇది ముట్టుకోవద్దన్నారు, బట్ అగ్గిని ముట్టుకుంటామండి మనం, మనకు తెలుసు అది కాలుతుంది, దహించి వేస్తుందని, కానీ ముట్టుకోము. అది ఇంకా వేరేవి ఇప్పుడు ఒక పురుషుడు ఒక కన్నెపిల్లని పట్టుకోవాలంటే అంత భయపడాలన్నమాట. సో స్త్రీ అనేది ఒక భయం అనేది రావాలి అతనికి, అగ్గి లాంటిది అని చెప్పి. సో అలా ముడుచుకోవాలన్నమాట ఇంద్రియాలని. సో ఇప్పుడు మనం ఎక్కడైనా ఆఫీస్లో ఉన్నాం, ఎక్కడైనా దేవుడి గురించో ఒకరి గురించో ఏదో బ్యాడ్గా మాట్లాడుతున్నాడు, మన చెవులన్నీ వింటూ ఉంటాయి. సో అలాంటి సమయంలో అక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్. సో ఇలా నిగ్రహ శక్తి అనేది మనం తెచ్చుకోవాలి. ఇందాక నేను చెప్పిన ఉదాహరణ, కళ్ళు ఐఫోన్ని చూస్తున్నాయి, మనకు కావాలనిపిస్తుంది. లేదు, మనకు అవసరం లేదు, చిన్న ఫోన్ అయినా అదే వినిపిస్తుంది, ఐఫోన్ అయినా. అలా అనుకున్నాం అనుకోండి, అది నిగ్రహించుకోవడం అన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ తాబేల్ని ఒక ఉదాహరణగా తీసుకున్నారు ఇక్కడ. నెక్స్ట్ స్లైడ్ అమ్మ. ఇంకోటి ఉంది కదా, తాబేల్ తర్వాత ఇంకోటి ఉండింది. ప్రీవియస్ స్లైడ్ ప్లీజ్. ఇదే మాతాజీ. ఇదేనా? ఓకే. సో ఉన్నత రుచిలో ఇంకోటి, సదా పూరింపబడిచున్నను నిశ్చలముగా నుండు సముద్రమునందు నదులు ప్రవేశించి రీతి తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను ఆ ప్రవాహముచే కలత నొందని వాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకొన యత్నించువాడు అట్టి శాంతిని పొందజాలడు. సో ఇక్కడ ఉదాహరణకి మనం ఎన్నో తీసుకోవచ్చు. సదా పూరింపబడుచున్నను నిశ్చలముగా ఉండు సముద్రమునందు నదులు ప్రవేశించు రీతి. అంటే ఇప్పుడు సముద్రం నిశ్చలంగా ఉంటుంది. మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు బీచ్లో ఆడుకోవడానికి ఇష్టపడతాం. ఎందుకు?
ఆ నీళ్ళు ఏది నిశ్చలంగా ఉంటాయి. మనని ఏం దోచుకో ఏం చెయ్యవు కదా, ఏదో ఆడాలనిపిస్తుంది. సో ఇక్కడ ఎన్ని నదులు అందులోకి వెళ్ళినా కానీ సముద్రం నిశ్చలంగా ఉంటుంది. అక్కడ అలజడి చేయడం అంటే తుఫాన్ రావడము అది వేరే విషయము. అక్కడ అది కాదు. ఇక్కడ ఉదాహరణ ఏమి ఇస్తున్నారంటే ఎన్ని నదులు లోపలికి వచ్చినా ఏమి చేసినా సముద్రము నిశ్చలంగా ఉంటుంది. అట్లా మనకి ఎన్ని కోరికలు ఎన్ని పుట్టినా ఏమి చేసినా కానీ స్థిరంగా ఉండేవాడు స్థిరుడు అని అంటారు అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఈ గీత అనే సమీక్ష నుంచి మనం ఏం నేర్చుకున్నాము అని స్టార్ట్ చేసినట్లయితే జీ అని తీసుకుంటే ఇక్కడ గురువు నుంచి మనము శరణాగతి పొందాలి. శరణాగతికి అవసరమైన నిబంధనలు ఇక్కడ కుతూహలము, అణకువ, సాహసం, నమ్రత ఇవి మనకి అవసరం అని చెప్తున్నారు. సో GI నెక్స్ట్ ఐడెంటిటీ, స్వయంపై అవగాహన సమ్మేళనము, ఆత్మ, సూక్ష్మ, స్థూల ఆత్మ యొక్క లక్షణములు పునర్జన్మ. ఇవి మనము ఐడెంటిటీ అంటే మన గుర్తింపు ఏంటి అంటే ఇవి మనకి గుర్తొచ్చేయాలన్నమాట. ఆత్మ, సూక్ష్మ, స్థూల శరీరాలు కలిస్తేనే మనము. ఇది మళ్ళీ మనం పునర్జన్మలో వెళ్ళినప్పుడు ఆత్మనే మనతో వస్తుంది, మన స్థూల శరీరం అనేది మనకి రాదు అని చెప్పుకోవడం అనమాట. సో నెక్స్ట్ టీ, అది 2 ధర్మాలు. ఏం ధర్మాలు అవి? దేహ కర్తవ్యము, ఆత్మ కర్తవ్యం. ఇప్పుడు మనము ఆత్మ కర్తవ్యంలో ఉన్నాము, ఈ కథ వింటున్నాము, ఇవన్నీ చూసుకుంటున్నాము. కానీ అక్కడ ఒక రకంగా దేహ కర్తవ్యము, లంచ్ టైం అవుతుంది, అవి కూడా టెన్షన్ ఉండొచ్చు మనకి. సో 2 కూడా మనం పూరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ ఏ వచ్చేసి ఆనందం. సో నిమ్న రుచి, ఉన్నత రుచి, ఇందులో 2 ఉన్నాయి. నిమ్న రుచి అంటే తక్కువ స్థాయిలో కోరికలు తీర్చేసుకోవడం, ఇంద్రియాలు ఏ చెప్తే అది తీర్చేసుకోవడం. నెక్స్ట్ది ఉన్నత స్థాయి అంటే హైయెస్ట్ టేస్ట్కి వెళ్ళినప్పుడు గ్రాడ్యువలీ అంటే నెమ్మదిగా ఈ నిమ్న రుచి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అది స్వయంగా మనం అనుభవించాలి. దాన్ని అనుభవించినప్పుడే మనం తగ్గినప్పుడు ఒక ఆనందం వస్తుంది. ఒక కోరిక కలుగుతుంది అంటే ఒక టైం వేస్ట్, ఇక్కడ ఈ చీరల దగ్గర కూర్చోవడం, ఈ నగల దగ్గర కూర్చోవడం, ఇదంతా చూడడము, దానివల్ల మనం జపం చేసుకోవచ్చు ఒక 2 రౌండ్లు అని అనిపిస్తుంది. ఆ స్థాయికి మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం గీత అనేది నేర్చుకున్నాము. 2వ అధ్యాయం యొక్క ముఖ్య అంశాలు అన్నీ కూడా. సో మీకు అందరికీ ఏదో కొంచెం అర్థమైనట్లు అనిపిస్తే ధన్యవాదాలు, లేదు అంటే నన్ను క్షమించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ మీరు క్షమించండి అనే మాట అస్సలు యూజ్ చేయొద్దు మాతాజీ ప్లీజ్. హరే కృష్ణ. ఇక్కడ ఒక మాట చెప్పాలండి. టైము కొన్ని అధ్యాయాలు పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని ఉదాహరణలు చెప్పాలి, కొన్ని చెప్పలేము. సో ఆ విధంగా టైము కొంచెం వెళ్తుంది. 12 అంటే 12కి స్టాప్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో దానివల్ల మీరేం చేయండి అంటే మళ్ళీ మనకి రేపు యూట్యూబ్లో వస్తుంది ఈ యొక్క రికార్డింగ్. మీరు రిమైనింగ్ అక్కడ వినేసి పూరించుకొని మళ్ళీ తర్వాతి క్లాస్లో రావడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. 18 రోజులు 18 అధ్యాయాలు నేర్చుకోవడానికి. సో మీకు ప్రశ్నలు ఉన్న వాళ్ళు ఉండవచ్చు, మిగతా వాళ్ళు మీరు కావాలంటే వెళ్ళిపోవచ్చు. హరే కృష్ణ. ప్రశ్నలు ఉండేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. వరుసగా మా కోఆర్డినేటర్ మిమ్మల్ని పిలుస్తారు, అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. స్టాప్ చేయనా మాతాజీ స్క్రీన్? అంటే ఓకే, ఇది ఎవరైనా చదువుతారా? ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఓకే ఒక్క నిమిషం. ఎవరైనా చదవండి మహామంత్రం. ఈజీ, ఎవరైనా చదవండి. చదవనా మాతాజీ నేను? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, షోడశం నామం కర్మసనాస్తి నాతం కరోతరాసపాయం సర్వవేదశ్చ దృశ్యతే. ఓకే, మళ్ళీ చదవండి. కింద చదివినా మేడం? చదవండి.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సకల వేదాలని వెదికిన కలియుగ విషపూరిత ప్రభావాలని రూపు మాపుటకు 16 పేర్లు కలిగిన ఈ హరే కృష్ణ మహామంత్ర జపము కన్నా వేరే తరోపాయము కానురాదు. కలి సంతోరణం ఉపనిషత్. సో ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం అంటున్నాం. ఎక్కడి నుంచి ఉంది ఇది? ఇప్పుడు మనకి ఉపనిషత్తులోంచి తీశారనమాట ఇది. సో ఈ 16 అక్షరాలు ఉండే మహామంత్రము ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది కలియుగంలో. ఎందుకు అంటే ఇప్పుడు త్రేతాయుగము, వేరే యుగాలన్నీ మనం తీసుకుంటుంటే ద్వాపర యుగం కానీ సత్వర యుగం కానీ తీసుకున్నట్లయితే దాంట్లో చాలా పెద్ద పూజలు, యజ్ఞాలు, విగ్రహారాధనలు ఇవన్నీ చేయాలన్నమాట. సో అవి మనం చేయలేము కలియుగంలో, కలి ప్రభావం వల్ల. దానివల్ల ఈ మహామంత్రం యొక్క ప్రభావము చాలా ఎక్కువగా పనిచేస్తుంది. ఇది చెయ్యండి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు ఏమైనా ప్రశ్న? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. దండవత్ ప్రణామం. ఈ క్లాస్ చాలా బాగా చెప్పారు మాతాజీ. అయితే నిన్న మొదటి అధ్యాయానికి ఒక కథ చెప్తా అన్నారు మాతాజీ. అయిపోయినాక చెప్తామ్మా. అందరు ఎవరైనా ఉండగలిగితే ఉండండి, చెప్తాను. మంచి స్టోరీ అది కూడా. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అందుకు ప్రశ్నలు అయిపోయాక చెప్తాను. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ. మాతాజీ. హరే కృష్ణ. అంతేనా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి అమ్మా. ఎవరు? హరే కృష్ణ మాతాజీ. నేను హరే కృష్ణ. అదే శ్లోకం చదువుదాం అనుకున్నాను, తీసేసారు. ఓకే. అందుకని 100 చేశారా? ఓకే. అది ఎవరికో ఛాన్స్ వచ్చేసింది. సో ఇప్పుడు మీకు ఏమి ప్రశ్నలు లేకపోతే నిన్న గీతా మహత్వంది ఫస్ట్ మొదటి అధ్యాయంలో ఆ మహత్వం ఏంటి అనేది చెప్తాను. చెప్పమ్మా. క్వశ్చన్. మాతాజీ హరే కృష్ణ. హరే అయితే కృష్ణ. పునశ్చరణ అని దాంట్లో 5 ఆప్షన్స్ ఇచ్చారు కదా. కరుణ, సుఖము లేదు, పాపము, కుటుంబ సంప్రదాయాలు, అనిశ్చయము అని చెప్పేసి. కుటుంబ సంప్రదాయాలు అంటే ఏ విధంగా మేము సంప్రదాయంగా ఉండగలమా? అది ఒకసారి చెప్పగలుగుతారా మాతాజీ? కుటుంబ సాంప్రదాయాలు అని అంటే ఇప్పుడు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయమ్మా. మనం అన్ని కూడా అందరికీ సేమ్ అని కూడా మనం చెప్పలేము. కొన్ని కుటుంబాల్లో చూడు, ఇక్కడ కొంగు కింద దాకా వేసుకుని ఉండేటట్టు. సో ఆడవాళ్ళు బయటకు వెళ్ళకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, అలా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఇంకా మెయిన్ సాంప్రదాయం ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ పిండ ప్రధాన, అది ఒక మెయిన్ సాంప్రదాయం అన్నమాట పూర్వకాలంలో. ఇప్పుడు కూడా చేస్తారు. ఎవరైనా చనిపోయిన వాళ్ళకి మగపిల్లలే, పుత్రులే పిండ ప్రదానం చేస్తారు. అర్థమవుతుందా? సో ఇక్కడ మన యుద్ధం చేసి మగవాళ్ళని అందరినీ కూడా చంపేసినట్లయితే పాపం ఆ ఆడవాళ్ళు ఎలా వాళ్ళ యొక్క పిండ ప్రదానం ఎవరు చేస్తారు? ఈ సాంప్రదాయాన్ని పోగొట్టిన వాళ్ళం అవుతాము. ఆ ఆడవాళ్ళకి సపోర్ట్ అంటే వాళ్ళకి బలము, భర్త లేరు, ఆ కుటుంబంలో అందరూ పోయినట్లయితే ఏ విధంగా వాళ్ళు పొందుతారు? సాంప్రదాయం పోయి ఇల్లీగల్ థింగ్స్ ఆల్సో మే హ్యాపెన్ అని అంటారు అనమాట. అంటే వేరే వాళ్ళతోని సంబంధాన్ని, వివాహేతర సంబంధం కానీ సపోర్ట్ కోసం ఆడవాళ్ళు ఏదైనా చేసే అవకాశాలు వస్తాయి. అప్పుడు ఆ సాంప్రదాయం పోయినట్లే కదమ్మా. ఇప్పుడు వివాహిత అంటే ఒక భర్తతో గాని ఒక భార్యతో గాని ఉండడం, అవునా? లైఫ్ లాంగ్. సో అది కాకుండా కూడా ఇప్పుడు ఆమెకి చిన్న పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో ఉంటే మగవాళ్లే కావచ్చు, బయట వాళ్లే కావచ్చు, ఏదైనా ఒక తప్పు జరిగే అవకాశం ఉంటుంది. ఉన్నప్పుడు పిండ ప్రదానము చేయాలంటే చెయ్యలేరు. వాళ్ళు సొంత పుత్రులు కాదు కాబట్టి చేయలేరు. అదొక సాంప్రదాయం, చాలా పెద్ద సాంప్రదాయం. సో ఇది తప్పిపోయినట్లు అవుతుంది కదా. సో అన్వాంటెడ్ చిల్డ్రన్ వచ్చేస్తారు కదా అని అర్జునుడి యొక్క ఆందోళన అన్నమాట. ఇప్పుడు మనం ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి అని ఇక్కడ చదువుకున్నాం కదా.
సో అది కంట్రోల్ అయ్యే ఛాన్స్ లేదు అక్కడ. ఎందుకంటే ఆడవాళ్ళు ఆ సపోర్ట్ కోసమో ఏదో ఒక విషయంలో పడిపోతారనమాట. పడిపోయినప్పుడు ఇల్లీగల్ చిల్డ్రన్ పుడుతూ ఉంటారు. అంటే ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళతో వేరే కుటుంబంతోని పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు అప్పుడు ఆ సాంప్రదాయాన్ని ఎలా పాటిస్తారు అనేది ఒక ప్రశ్న. కానీ ఇప్పుడు ఈ కలియుగ ప్రభావం వల్ల ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మీరు కౌంట్ చేయకూడదు. లవ్ మ్యారేజెస్ అని అవి ఇవి వేరే కుటుంబాలని చేసుకోవద్దు. అవన్నీ కూడా మనకి ఇప్పుడు అది కృష్ణ చైతన్యంలో కూడా కులాలు, మతాలు ఇవన్నీ ఏం చూడరు. సో కులాలు, మతాలు అంటే ఎవరైతే వేదాలు అవన్నీ బాగా చదివారో దీక్ష ఇస్తారనమాట. ఆ దీక్ష మొదటి దీక్ష అని, రెండవ దీక్ష అని ఇస్తారు. వాళ్ళకే బ్రాహ్మణికల్ థ్రెడ్ అని. దాంట్లో మనకి వీళ్ళు శూద్రుల, వీళ్ళు బ్రాహ్మణ, వీళ్ళు క్షత్రియుల, వైశ్యాస అనేది చూడరు. అది మానవులు చేసుకున్నది అనమాట. సో అది దీనికి మళ్ళా రిలేషన్ చేయకూడదు. సాంప్రదాయం అంటే ఇప్పుడు ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు ఒక భార్య, భర్త, పిల్లలు. ఓకే, వీళ్ళల్లో ఈ భర్త లేడు అనుకోండి, ఆ భార్య కట్టుబాటుగా అలాగే ఉండాలన్నమాట ఆ పిల్లలతోని. కానీ వేరే విధంగా మార్పు చెంది ఆమె మళ్ళీ వేరే వాళ్ళకి జన్మనిచ్చినప్పుడు అది ఆ సాంప్రదాయాన్ని పోగొట్టినట్టు అవుతుంది. ఇంకోటి, ఒక కుటుంబంలో మగపిల్లలందరూ ఎవరు లేరు, మరి పిండ ప్రదానం ఎవరు చేస్తారు? అట్లాంటి అవసరం లేకుండా ఇప్పుడు ఈ మధ్య అల్లుళ్ళతోని కూడా చేపిస్తున్నారు. అది తప్పని నేను అనట్లేదు, కానీ అర్జునుడి యొక్క క్వశ్చన్ అన్నమాట. ఆ విధంగా అడుగుతున్నాడు. మరి ఇవన్నీ సాంప్రదాయాలు కదా, ఇవన్నీ పోతాయి నేను అందరినీ చంపేస్తే అని ఆయన ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లో అడుగుతున్నాడు అనమాట. అప్పుడు కృష్ణుడు ఏం ఆన్సర్ చెప్పాడని ఇంకా ముందుకి మనకు వస్తాయి. అవి సాంప్రదాయాలు అంటే, కుటుంబ సాంప్రదాయాలు అంటే అవి. అర్థమైందా తల్లి? హరే కృష్ణ. అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కృతజ్ఞతలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ ఏమన్నా ఉన్నాయి? సరిత మాతాజీ నెక్స్ట్ అడగండి మాతాజీ. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకొని ఒకసారి అడగండి. హరే కృష్ణ మాతాజీ. సరిత మాతాజీ స్పీకర్ పనిచేయదేమో, మాటలు వాయిస్ రావటం లేదు బయటికి. అదే అన్మ్యూట్ చేశారు, మాట వినిపించట్లేదు. ఏదైనా ఉంటే టెక్స్ట్ అయినా పెట్టండి మాతాజీ, ఒకసారి మాతాజీ చెప్తారు. వినస్తలేదురా. ఇప్పుడు వస్తుంది మాతాజీ సౌండ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామ్ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. మీరు శరణాగతికి నిబంధనలు చెప్పారు కదా మాతాజీ. చాలా ధైర్యం కావాలి, నమ్రతగా ఉండాలి. అవును, చాలా నమ్రతగా ఉండాలి అంటే గడ్డి పోచతో ఎగ్జాంపుల్ చెప్పారు కదా మాతాజీ. అలా ఉండడం వల్ల ఎదుటి వ్యక్తి మనల్ని చాతగాంతనంగా తీసుకుంటారు కదా మాతాజీ. అది అన్నిసార్లు వల్ల ఎలాంటి సందర్భాల్లో ఉండాలి అనేది నాకు. కరెక్ట్. చాలా మంచి క్వశ్చన్. మేమందరం కూడా మా గురువుని ఇదే అడుగుతూనే ఉంటారు అందరూ కూడా. సో అన్నిసార్లు సాధ్యం కాదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు వీళ్ళు ఏమన్నాడు, అర్జునుడు నేను నమ్రతతో నాకు వద్దు సామ్రాజ్యం అన్నాడు కదా, అన్నాడా? కానీ కొన్ని తప్పుల వరకే క్షమించవచ్చు. ఆ తర్వాత ఎక్కువ అయిపోయినప్పుడు శ్రీకృష్ణుడే చెప్తున్నాడు, ఎదురీగి వెళ్ళి యుద్ధం చేయి, వాళ్ళని చంపేయని చెప్తున్నాడు. సో అదే విధంగా మనం కూడా అర్థం చేసుకోవాలి. గడ్డిపోచలాగా నమ్రతతో ఉంటాము, కానీ పెచ్చిరేగే వ్యవహారం జరిగినప్పుడు ఎదురీగాలి. కృష్ణుడే మనకి అటువంటి ధైర్యాన్ని ఇస్తాడు, మనోబలాన్ని ఇస్తాడు. ఆయనే మన చేత అన్ని చేయిస్తాడని నమ్మకం మనకి ఉండాలన్నమాట. మరీ గడ్డిపోచలాగా ఉన్నప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళు పెట్టిపోయినప్పుడు మనం కంట్రోల్ తెచ్చుకోవాలి. మనం వినయంగా ఉండాలి. ఇక్కడ మనకి నమ్రత ఇవి ఎవరి దగ్గర ఉండమన్నారు? గురువుల దగ్గర ఉండమన్నారు, అందరి దగ్గర కాదు. మీకు అర్థమైంది కదా? గురువు యొక్క హెడ్డింగ్ లో మనం చదువుకున్నాం. గురువు దగ్గర నమ్రతతో ఉండి మన ప్రాబ్లం అడిగినట్లయితే ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో అలా చేస్తారు. మనకి ఏ ట్రబుల్ వచ్చినా గురువుని వెళ్ళి అడగొచ్చు. మనం ఏ ప్రశ్న అయినా అడిగితే వాళ్ళు మంచి సమాధానం ఇస్తారు.
ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళ దగ్గర నమ్రతగా ఉండాలన్నమాట. అది గడ్డిపోచతోనే పోలుస్తారు సామాన్యంగా. సో అందుకనే అలా చెప్పాను. హరే కృష్ణ. మీకు థ్యాంక్ యూ. అర్థమైందమ్మా? అర్థమైంది మాతాజీ. అలా చులకనగా చూడడం అనేది ఏమీ ఉండదు. మనం ఆధ్యాత్మికంగా వచ్చినప్పుడు, మనం గీత చదివినప్పుడు, ఈ విధంగా ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనకే మనోధైర్యం వస్తుంది. మన ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని ఇన్సల్ట్ చేసిన ఫీలింగే మనకి అసలు రాదనమాట. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది ఉంటుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. నైస్ క్వశ్చన్. థ్యాంక్ చాలా యూ మాతాజీ. కరెక్ట్గా అడిగారు. ఇంకా మా గురువు గారు అయితే ఒక 1 hour చెప్తారు దీని గురించి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా? ప్రభు నవీన్ ప్రభు హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి ప్రభు. హిరణ్య నవీన్. హిరణ్య నవీన్. నేను ప్రభు అనుకున్నాను. కుటుంబ సంప్రదాయం గురించి అడిగాను మాతాజీ. ఓకే, హ్యాండ్ డౌన్ చేసేయండి. హరే కృష్ణ. ఓకే ఓకే. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. చేసింది. మ్యూట్ చేయన్నా? మాట వినిపిస్తుందమ్మా. జై శ్రీ మాతాజీ. మళ్ళీ మ్యూట్ చేయమన్నారా అన్మ్యూట్ చేయమన్నారా అని చెప్పేసి మళ్ళీ వచ్చాను. జై శ్రీ మాతాజీ మాట్లాడుతున్నారా? హరే కృష్ణ. మాతాజీ ఎప్పుడే జాయిన్ అయినాను మాతాజీ. నేను ఏది వినలేదు. అయ్యో, అవునా? అవును మాతాజీ, నేను టైం చూసుకోలేదు, లేట్ గా జాయిన్ అయ్యాను మాతాజీ. ఓకే, అయితే అందుకే హ్యాండ్ రైజ్ చేశారా? అవును మాతాజీ, అదే చదువుదామని ఇట్లా ఎండింగ్ లో. ఓకే ఓకే, పర్వాలేదమ్మా. మీరు రికార్డింగ్ వస్తుంది కదా, రేపు వినండి రికార్డింగ్. రేపు మాత్రం టైంకి జాయిన్ అవ్వండి. ఒక అలారం అది ఏమన్నా పెట్టుకోండి, 11కి 11:45కి జాయిన్ అవ్వండి. ఓకే మాతాజీ. సో దట్ యు డోంట్ మిస్. మాతాజీ ఎన్నిసార్లు శ్లోకాలు చదివినా మా మాతాజీ మిస్టేక్ చేస్తున్నావు అని అంటున్నారు మాతాజీ. ఈజీ మెథడ్ ఎట్లా మాతాజీ? ఒక్కొక్క అక్షరం చదవాలమ్మా శ్లోకం చదివేటప్పుడు. ఇప్పుడు నేను కూడా కొన్ని మిస్టేక్ అంటే అటు ఇటు దొర్లుతుంటాయి ఫాస్ట్ గా వెళ్తే. ఒక్కొక్క అక్షరం చదివిన ధర్మక్షేత్రే చదువుతాను చూడండి మాతాజీ ఒకసారి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవక్షైవ కిమకుర్వత సంజయ. హరే కృష్ణ. అంటే ఇక్కడ మీరు బాగానే చదివారు, కాకపోతే మేము ప్రొనౌన్సియేషన్ కి వాటికి పెద్దగా ఇంపార్టెంట్ ఇస్తాం, కానీ కొందరు ఓన్లీ ప్రొనౌన్సియేషన్ మీద, మీ గురువు గారు అలా ఉన్నారేమో మీ మాతాజీ, ఓన్లీ ప్రొనౌన్సియేషన్ మీదనే వాళ్ళు స్ట్రెస్ చేస్తారు. చేయండి మాతాజీ. అలాంటి వాళ్ళకి కొంచెం మీరు ఆమె చెప్పినట్టే నేర్చుకోండి మాతాజీ. హరే కృష్ణ. ఒకసారి మీరు చేయండి మాతాజీ. ఏం చేయాలి? ధర్మక్షేత్ర శ్లోకం చేయండి. ఓకే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుశ్చవాః మామకాం పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అదే దీర్ఘం తీసుకోవాలి కదా మాతాజీ, నేను మిస్టేక్ అది చేశాను. ఈజీగా ఉంటదమ్మా దీర్ఘం తీసుకుంటా అన్నిటికీ. అంటే 2 రాగాలు ఉంటాయి అన్నమాట. ఇందాక కార్పణ్య దోష పాట లాగా ఉంటది, కొన్ని శ్లోకాలు కొన్ని లాగుంటాయి. 4 వాక్యాలు ఉండే శ్లోకాలు ఉంటాయి, 2 వాక్యాలు ఉండేవి ఉంటాయి అన్నమాట. సో అది డిఫరెన్స్ ఉంటది. నేను చేసిన మిస్టేక్ మాతాజీ, నేను ఏం చేశాను మిస్టేక్, అది చదవడం తప్పు చదివానా, దీర్ఘం తీయకుండా చదివినందుకు మిస్టేక్. నా ఫోన్ నంబర్ తీసుకోండి మీరు. ఓకే మాతాజీ. ఫోన్ లో మీకు బాగా క్లియర్ గా చెప్పగలుగుతాను, ట్రై చేస్తాను. ఓకే మాతాజీ. తీసుకోండి. 939 ఒక్క నిమిషం మాతాజీ. 939 85 27 319 319.
ఎస్, హరే కృష్ణ మాతాజీ. మీరు మీ నాకు కాల్ పేరు చేయండి. మీ కాల్ పేరు చేసి మాతాజీ. పరిపూర్ణ పద్మావతి దేవిదాసి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఏమన్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే సారీ మాతాజీ. లేదమ్మా, మనం వచ్చిందే భగవద్గీత నేర్చుకోవడానికి, నాట్ ఎ డిస్టర్బెన్స్. కాకపోతే మీకు మీరు మిస్టేక్స్ రాగాలు చెప్పంటున్నారు కదా, టైం అవునా? పడుతుంది. సో ఓకే అందుకే మనం సెపరేట్ గా మాట్లాడుకుందామని ఓకే చెప్పాను. మాతాజీ. సరే, క్లాస్ లో డిస్టర్బ్ చేసినా కదా అందుకని మాతాజీ. ఏం లేదమ్మా, అట్లేం లేదు. థ్యాంక్ యూ ఓకే సో మాతాజీ. మచ్. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. చందన మాతాజీ, ఇంకా ప్రశ్నలు అయిపోయినట్టున్నాయి. చాట్ బాక్స్ లో ఉండేది చదవండి. ఓకే ఫైన్ మాతాజీ, We will స్టార్ట్. close. ఓకే మాతాజీ, స్టార్ట్ ఫస్ట్ చాప్టర్ ది స్టోరీ రేపు చెప్తాను, టైం చాలా అయింది కదా. హరే కృష్ణ. చూస్తున్నాం మాతాజీ, వన్ మాతాజీ బై వన్ థ్యాంక్ యూ సో చూస్తున్నాం. మచ్ మాతాజీ. ఉంటే హరే చూడండి, కృష్ణ. లేదంటే ఊరుకోండి. యాక్చువల్లీ మనకి అన్ని హరే కృష్ణ దండవత్ ప్రణామ్ వాయిస్ క్లియర్ గా ఉంది, అవి ఒకసారి పెడుతున్నారు. అవేనా? అవే అయితే లాస్ట్ లో ఒక ప్రభుజీ రుక్మిణీ దేవి మాతాజీ ఒకటి పెట్టారు, ఏమంటే శ్లోక రీడింగ్ 8 letters దగ్గర స్టాప్ చేయాలి అని ఒకసారి మనకి కామెంట్ చేశారు. ఓకే ఓకే, క్వశ్చన్ వైజ్ గా అయితే ఏమీ పెట్టలేదు మాతాజీ. రైట్. ఓకే మా, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఓకే. సో మచ్. వాంఛా హరే కల్పతరుభ్యశ్చ కృపా కృష్ణ. సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాత. మాత. ధన్యవాద ప్రణామ హరే మాతాజీ. కృష్ణ. థ్యాంక్ యూ. హరే ధన్యవాద ప్రణామ్ మాతాజీ.